శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 2వ స్కందంలో ఉన్నాము. 5, 6 అధ్యాయాలని ఇంకా కూలంకషంగా లోతుగా తరచి చూసుకుంటూ ఉన్నాము. చాలా విషయాలు ఉన్నాయి అందులో. వాటిని అన్ని విధాలుగా చూసుకుందాము. దీన్ని చదివి 2 అధ్యాయాల్ని చూసి అసలు ఇవెందుకు పారాయణం చేయరో, దాన్ని ఎందుకు వదిలిపెట్టారో నాకు అర్థం కావట్లేదు. అసలు ముఖ్యంగా చేయవలసినవి 2 పారాయణం చేయవలసిన అధ్యాయాలు ఈ 2వ స్కందంలోవి. అయితే మనం చేయగలిగినంత మనం ఇప్పుడు చేద్దాము. ఎప్పుడైనా అవసరం అనిపిస్తే లేదా ఆ సంకల్పం కలిగితే తప్పకుండా ఈ 2 మళ్ళీ వేరేగా కూడా చదువుకుందాం. మనం భగవద్గీత చదివినట్టే చదువుతాము. ఇప్పటికైతే ఈ విధంగా చూద్దాం. ఇప్పుడు ఏం జరిగింది, ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అత్యవసరము మనము సాధన చేసుకుంటున్నాం కాబట్టి సాధకులకు అత్యవసరమైన విషయాలు, ప్రీ రిక్విజిట్స్ అంటాం కదా, ముందు ఉండాలి ఇటువంటివి. ఇవి లేకపోతే, ఇటువంటి మనస్థితి లేకపోతే, ఇటువంటి పరిస్థితి లేకపోతే అసలు ఈ భగవద్గీతాదులు ఏమి చెప్తున్నాయో అర్థమయ్యే అవకాశమే లేదు. ఇది ప్రీ రిక్విజిట్, తప్పనిసరిగా ఉండవలసిన విషయాలు. అవేంటో చూసుకుందాము. ముఖ్యంగా చూసుకోవలసిన విషయాలు ఇవాళ చూసుకుందాము. ఇందులో ముఖ్యంగా నమే భారతి మృషా ఉపలక్ష్యతే, నమే మనసః క్వచిత్ మృషా గతిః, నమే ఋషికాణి అసత్పథే పతంతి. నావేవైనా సరే, మే అంటే నావే, నా వాక్ భారతి అసత్ మార్గంలో పోదు. మే మనసః, నా మనసు అసత్ మార్గంలో పోదు. మే ఋషికాణి, నా ఇంద్రియాలు అంటే నా ఇంద్రియాలతో నేను చేసే కర్మలు అసత్పథంలో పడవు. మే భారతి, నా వాక్ గాని, మే మనసః, నా మనస్సు గాని, మే ఋషికాణి, నా ఇంద్రియాలంటే శరీరము, దాంతో చేసే కర్మలు. ఇవి 3 ఎవరివి వాళ్ళకి వారి వారి వశంలో ఉండి తీరాలి. ఎవరి వాక్కు, ఎవరి మనసు, ఎవరి కర్మలు, వాళ్ళ శరీరాలతోటి వాళ్ళు చేసే పనులు, ఈ 3 తప్పనిసరిగా వారి వారి వశంలో ఉండి తీరాలి. ఇవి వారి వశంలో ఉంటే అప్పుడు వాళ్ళు స్వవసి, స్వవశః, వసి అని విష్ణు సహస్రనామంలో భగవద్గీతాదుల్లో చెప్పే పరిస్థితి, ఆ స్థితి ఉండాలి. అటువంటి స్థితి ఉండాలి. ఒకవేళ ఈ 3 వారి వశంలో లేకపోతే వాళ్ళు పరవశులై, అవశులై, వివశులై, ఇంక గాలి ఎటు తోస్తే అటు, నీళ్లు ఎటు తోస్తే అటు పోతూ ఉన్నట్టు వీళ్ళు కూడా ఈ సంసారమన్న నీళ్లలో, సంసారమన్న ఈ అడవిలో అవి ఇవి తోస్తుంటే వీళ్ళు పడిపోతుంటారు. ఏం చేస్తున్నారో తెలియకుండా. అటువంటి మనస్థితి ఉన్న వాళ్ళకి తరించేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ గమ్యం తెలియకపోతే గమనానికి ఏమైనా అర్థం ఉన్నదా? ఆ గమనానికి కూడా పద్ధతి లేకపోతే గమ్యాన్ని పట్టుకోగలరా? ఇవి కనెక్టెడ్ మ్యాటర్స్. ఈ 3 ముఖ్యంగా భారతి, మనస్సు, ఋషికాలు, మనసు, మాట, చేత, ఈ 3 ఉపకరణాలు, టూల్స్. ఈ 3 టూల్స్ మీరు చెప్పినట్టు అవి వినాలి. అవి చెప్పినట్టు మీరు వింటే ఎందుకు ఉపయోగానికి రావవి, శత్రువులయ్యి పతనానికి కారణాలవుతాయి. ఇవి మీ చేతిలో ఉంటే మీ బంధువులయ్యి మీ ఉద్ధతికి కారణాలవుతాయి. తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోవాలి. ఇందులో 2 చూద్దాం. ఎందుకు ఇంత మరి ఈ శ్లోకాన్నే పట్టుకొని కూర్చున్నాం. పోయిన వారం కూడా, అంతకన్నా ముందు కూడా, మళ్ళీ ఈ వారం కూడా. అంటే అవసరం. మరి ఇది ప్రీ రిక్విజిట్. ఈ 3 విషయాలు, మన ఉపకరణాలు, మన టూల్స్, మన కరణాలు మన చేతిలో ఉండాలి. కాబట్టి చూద్దాము. ఇందులో అందమైన విషయం ఎందుకు ఉండాలి అని ఒకటి చెప్పారు. 3 విధాలుగా చూద్దాం దీన్ని. ఒకటి,
ఆ సత్ పదార్థాన్ని ధృతః గట్టిగా పట్టుకొని ఉంటే ఈ 3 అసత్ మార్గంలో పోవు అని చెప్తున్నారు బ్రహ్మగారు నారదుల వారికి. ఇది ఫస్ట్ విషయము. సత్తుని గట్టిగా పట్టుకుంటే ఈ 3 నా మాట కానీ, నా మనసు కానీ, నా చేత కానీ అసత్తుని పట్టుకోవు కదా. నా మాట, మనసు, చేత సత్తును పట్టుకొని కూర్చుంటే నేను ఏ మాట మాట్లాడినా ఆ సత్తు గురించే మాట్లాడతాను, దాని గురించే ఆలోచిస్తాను. ఏది చేసినా దాని అర్పణ భావంతోటే చేస్తాను. ఈ రకంగా చేస్తే సత్తును పట్టుకొని ఉంటాయి ఈ 3 సత్తును పట్టుకొని ఉంటే అసత్తును పట్టుకోవు కదా. దాని పేరు శుద్ధి. దీని పేరు త్రికరణ శుద్ధి. 3 కరణాలు శుద్ధిగా ఉండడం. కాబట్టి తప్పనిసరి ఏది చేస్తున్నా సత్ గురించి ఆలోచిస్తూ దాని గురించి మాట్లాడుతూ చేస్తే అయిపోయింది. ఏది మాట్లాడినా అదే మాట్లాడుతూ అదే ఆలోచిస్తూ అదే చేశారనుకోండి, సత్తునే పట్టుకొని ఉంటే సత్తు శుద్ధి. సత్తు శుద్ధంగా ఉంటుంది. దాని పద్ధతి అది. సత్తు శుద్ధంగా ఉంటుంది కాబట్టి సత్తును మనం పట్టుకుంటే ఇవి శుద్ధంగా ఉంటాయి. ఆ విధంగా త్రికరణ శుద్ధిని సాధించేది, చిత్తశుద్ధి సాధించేది పద్ధతి, మార్గం. అది చాలా ఈజీ మార్గం. చిత్తశుద్ధి వేరే రకంగా ఎట్లా పడితే అట్లా ఎట్లా వస్తుంది? సత్తును పట్టుకుంటే సత్తే శుద్ధం కాబట్టి దాన్ని పట్టుకునేవి కూడా శుద్ధిగా ఉంటాయి. దాన్ని పట్టుకునేవి కూడా ఉత్త శుద్ధిగా ఉండడం కాదు, దాన్ని పట్టుకున్నవి శుద్ధిగా ఉంటాయి, దాన్ని పట్టుకున్నవి బుద్ధిగా ఉంటాయి. ఆ బుద్ధిగా ఉంటే శ్రద్ధతోటి ఉంటాయి. అప్పుడు మీ మాట వింటాయి, మీ వశంలో ఉంటాయి. ఆ సత్తును వదిలిపెట్టారనుకోండి, అసత్తు పదార్థాల మీద ఆలోచన ఉన్నది. మారిపోతున్న విషయాలు, ఏదో ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కావాలని కోరుకుంటారు. ఎంత ఆయుష్ ఉంటుంది? మారిపోతుంటుంది. ఎంత ఆరోగ్యం ఉంటుంది? మారిపోతుంది. ఎంత అభివృద్ధి అని అనుకుంటున్నారు, అది కూడా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. మారిపోతున్న వాటిని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, వాటిని వీటిని పట్టుకుంటే, ఆ అసత్తులను పట్టుకుంటే సత్తును పట్టుకోలేదు కాబట్టి అశుద్ధిగానే ఉంటాయి అవి. అప్పుడు త్రికరణాలు శుద్ధిగా ఉండే అందుకు అవకాశం ఉండదు. అందుకని ముందు ముఖ్యంగా సంకల్పం ఏం చదువుకుంటున్నారో మీరు, ఏ పూజో వ్రతమో నోమో ఏం చేసుకున్నారో ఆ సంకల్పాన్ని శుద్ధి చేసుకోండి ఫస్ట్. ఈ అసత్ పదార్థాలని పట్టుకోవడం మానేస్తే సత్తు పదార్థాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్ శుద్ధి, త్రికరణ శుద్ధి. అది ప్రీ రిక్విజిట్, మర్చిపోవద్దు. మనం చదువుకోబోతున్న విషయం ఏమి, సత్తు పదార్థం గురించి తెలుసుకుందాము అని కూర్చున్నప్పుడు ఈ 3 ఉపకరణాలు శుద్ధిగా లేకపోతే దాన్ని ఎక్కడ పట్టుకుంటాము? ఈ అసత్తుగా ఉన్నవి, అశుద్ధిగా ఉన్న వాటిని, అసత్తును పట్టుకున్నవి అశుద్ధిగా ఉంటాయి. అశుద్ధిగా ఉన్న వాటితోటి శుద్ధత్వాన్ని మీరు ఎట్లా పట్టుకుంటారు? అశుద్ధిగా ఉన్న వాటితోటి శుద్ధమైన సత్తుని ఎట్లా పట్టుకుంటాము? కుదరదు. కాబట్టి ఇది ప్రీ రిక్విజిట్. ఇది ఏమైనా సరే ఇది చేయవలసిందే. రెండోది, ఇంకొక మార్గం చూద్దాము. సత్తును పట్టుకోవడానికి ఏది చేసినా భగవదర్పణంగా చేయడం, ఏది ఆలోచించినా అదే ఆలోచించడం, ఏది మాట్లాడినా అదే మాట్లాడడం అంటే ఎట్లా చేస్తాము అని దాని గురించి కూడా ఐడియాలు ఆలోచించుకుందాం. మరి ఏం చేస్తాం? ఉపాయం ఉండవలసిందే. ఏదో ఒక ఉపాయం పట్టుకో అని చెప్పారు కదా ఆయన. ఏదో ఒక ఉపాయం పెట్టుకొని భగవద్గీతలో కూడా చెప్పారు. కాబట్టి మన ఉపాయాలు మనం ఆలోచించుకుందాం. రెండోది కూడా చూద్దాం పట్టండి. ఇంకొక మార్గం, అర్థం కావాలి. ఇప్పుడు ఒక మాట మనం ప్రయోగిస్తున్నాము, ఒక మాట మనం వాడుతున్నామంటే ఆ మాటకి అర్థం తెలియాలి. కరెక్ట్గా ఆ మాటను ఎందుకు వాడుతున్నాము అని ఆ మాటకు అర్థం తెలిసి మాట్లాడాలి. వాళ్ళు వాడుతున్నారు, వీటి వాడుతున్నారు, అందరు వాడుతున్నారు, ఆ కాంటెక్స్ట్ క్లూని బట్టి ఇది అయ్యి ఉండొచ్చులే అర్థం అని నేను అనుకున్నాను కాబట్టి ఆ మాట నేను కూడా వాడుతున్నాను కాదు. ఆ మాటకి అర్థం తెలిసి ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? అనర్థం రాదు. ఆ అర్థం తెలిస్తే, అంటున్న మాటకి అర్థం తెలిస్తే ఆ యథార్థాన్ని పట్టుకోవచ్చు. అర్థం తెలియకపోతే అది అనర్థం కలిగిస్తుంది. యథార్థాన్ని పట్టుకోలేరు, కష్టమవుతుంది. యథార్థమైన పదార్థం కావాలి అంటే అర్థం ఉన్న మాట ఉండాలి. కాబట్టి మీరు ఏది మాట్లాడినా తన అర్థం తెలుసుకోవడానికి తాపత్రయపడాలి. రెండోది, ఏదైనా ఆలోచిస్తున్నారంటే ఏమనండి, ఏదో అనుకున్నాను, ఏదో అప్పుడు అట్లా అనిపించింది, ఏదో ఏమనుకున్నాను, మరి ఎందుకు చేశాను అని అర్థం లేకుండా పనులు చేయకూడదు. మీరు ఒకవేళ ఆలోచించుకుంటున్నారు అంటే ఆ ఆలోచన ఏం ఆలోచించుకుంటున్నారని అర్థంతో కూడి ఉండాలి. ఏదో ఒకటి ఆలోచించుకోవడం కాదు, గుడ్డెద్దు చేలబడ్డట్టు. ఆలోచించుకుంటున్నది కూడా అర్థ సహితంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. అర్థం
లేకుండా అర్థం పర్థం లేనివన్నీ ఆలోచించారంటే అవి అనర్థాలు కలిగిస్తాయి. యథార్థమైన పదార్థానికి దూరం చేస్తాయి. అర్థాన్ని మీరు కోరుకుంటున్న అర్థాన్ని మీరు సాధించాలి అంటే ఆ అర్థం ఒకవేళ ఆ పదార్థమైంది సత్తుపదమైంది, ఆ పదార్థం కావాలి అనుకున్నప్పుడు మీరు ఆలోచించే ఆలోచనలకు కూడా అర్థం ఉండాలి. అర్థం పర్థం లేని ఆలోచనలు చేయడానికి వీల్లేదు. మూడోది, పనులు చేస్తున్నారంటే ఎందుకు చేశానేమోనండి, అప్పుడు అట్లా చేయాలనిపించింది చేశాను అని అయోమయంగా చేయకూడదు. చేస్తున్న పనికి అర్థం తెలిసి చేయాలి. ఎందుకు చేస్తున్నారు, ఎవరైనా ఎందుకు చేసావంటే ఇదిగో ఇది నా కారణము అని చెప్పగలగాలి. ఎందుకు అట్లా చేసావంటే నేను ఇందుకు చేయడానికి కారణం ఇది అని చెప్పగలగాలి. చెప్పలేకపోతే ఎందుకు చేశారు అంటే ఏమో ఎందుకో చేశాను, నాకు చేయాలనిపించింది చేశాను. చేయాలనిపించింది చేశానేంటి, చేయాలనిపించింది చేశానని చెప్పడము 3 విధాలుగా అశుద్ధి. ఎందుకు చేయాలనిపించిందో తెలీదు, చెయ్యాలని అనిపించడము, చెయ్యడము, ఎందుకు చేశానో తెలీదు, ఎందుకు ఏమనుకొని చేశానో ఏమో అని అనడము. ఆ మాట చెప్తున్నప్పుడు దానికి అర్థం లేదు, ఏమనుకున్నానో ఏమో అన్నప్పుడు అనుకోవడానికి మనసుకి అర్థం లేదు, ఎందుకు చేశానో అన్నప్పుడు చేతకి అర్థం లేదు. 3 విధాలుగా అర్థం లేని పని చేస్తే ఆ చేసిన పనికి ఆలోచనలో అర్థము లేదు, ఆ విషయం చెప్పడానికి సిగ్గు లేదు. ఎందుకు చేశానోనండి, ఏమో ఎందుకు చేశానో అని చెప్తే 3 విధాలుగా చెడిపోయిన విషయము 3 కరణాలని అశుద్ధిగా తయారు చేసి కూర్చుంది. అశుద్ధిగా ఉన్న కరణాలని పెట్టుకొని టూల్స్ని, పనికిరాని మొద్దు టూల్స్ని పెట్టుకొని మీరు ఏమీ సాధించలేరు. టూల్స్ షార్ప్గా ఉండాలి. మీరు టమాటా కోయాలన్నా కత్తి షార్ప్గా ఉండాలి, చెట్టు నరకాలన్నా గొడ్డలి షార్ప్గా ఉండాలి, పుస్తకంలో నోట్స్ రాయాలన్నా పెన్సిల్ ములుకు షార్ప్గా ఉండాలి, ఆలోచించాలన్నా మాట్లాడాలన్నా పని చేయాలన్నా షార్ప్గా ఉండాలి. అది లేదు, మొద్దుగా ఎందుకు ఉంటాము, అర్థం లేకుండా ఉంటే మొద్దుగా ఉంటాము. ఆ రకంగా చేస్తే అశుద్ధిగా ఉంటాము. ఈ అవతారాలతోటే పోయి ఆ సత్తు పదార్థాన్ని, శుద్ధ సత్వాన్ని, పైగా శుద్ధమైన సత్తు పదార్థాన్ని ఎట్లా పట్టుకుంటాము? కాబట్టి అర్థం లేని మాట అనకూడదు. ఒకవేళ అన్నామంటే దాని అర్థం ఏంటని వెతుక్కోవాలి కూర్చొని. దాని అర్థం ఏంటి? డిక్షనరీలు ఉన్నాయి, ఆన్లైన్ డిక్షనరీలు ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, డిక్షనరీ బుక్స్ ఉన్నాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు. వెతుక్కోవాలి. అర్థం తెలియకుండా మాట వాడకూడదు. అర్థం లేకుండా ఏదో పిచ్చాలోచనలని చేయకూడదు. చేసే పని ఎందుకు చేశామని ఎవరైనా అడిగితే చెప్పాలి వెంటనే. ఆ చెప్పడానికి రెడీగా ఉండి సిద్ధంగా చేయాలి. ఒకవేళ చేసిన తర్వాత ఎవరైనా అడిగితే, లేదా అన్న తర్వాత ఏదైనా అంటే ఏమండి అని ఎవరైనా అడిగితే వెంటనే తెలియకపోతే, లేదా వెంటనే గుర్తు రాకపోతే మళ్ళీ వెతుక్కోవాల్సిందే. ఈ రకంగా అర్థవంతమైన మాట చేత ఆలోచన ఉంది అంటే అవి శుద్ధిగా ఉంటాయి. దాని పేరు త్రికరణ శుద్ధి. అంత మాత్రం లేకపోతే ఆ సత్తు పదార్థాన్ని పట్టుకుందాము లేదా జ్ఞానాన్ని సాధిద్దామని కూర్చుంటే రాదు. ఎందుకంటే అశుద్ధిగా మొద్దుగా ఉన్నవి దాన్ని పట్టుకోలేవు. ఇంకొకటి, ఈ 3 ఏమి అనుకుంటున్నారో దానికి అర్థం ఉండాలి. దాన్ని చేస్తున్నప్పుడు, ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అర్థంతో చేయాలి, అర్థవంతంగా, అర్థయుక్తంగా. ఎందుకు అని ఎవరైనా అడిగితే కరెక్ట్గా దాని గురించి చెప్పగలగాలి. ఈ 3 ఉంటే త్రికరణాలు ఒక్కటే పని చేస్తాయి కదా, ఒకటే ఆలోచిస్తాయి, చేస్తాయి, అంటాయి. అప్పుడు ఒకటే మాట మీద ఉంటాయి. ఒకటే అంటాయి, ఆలోచిస్తాయి, చేస్తాయి. కాబట్టి ఆ ఒక్కటే మాట మీద ఉంటాయి. ఒక్కటే మాట మీద ఉంటాయి. ఒక్కటే అయిన దాని మీద ఉంటాయి. ఏకమేవ అద్వితీయమైన సత్ మీద ఉంటాయి. అవి ఒక్కటే ఉంటాయి. చూసారా, సత్తును పట్టుకోవడానికి ఇంత ఈజీ మార్గం ఉంది. పట్టించుకోకుండా ఏదో అంటాం, అర్థం తెలీదు, ఏదో చేస్తాం, ఎందుకు చేసామని అడిగితే చెప్పలేము, ఏదో ఆలోచిస్తాము, ఏం ఆలోచిస్తున్నామో తెలీదు. ఆ రకంగా రకరకాలుగా పోతున్న విషయాలు, మొద్దుగా తయారైన ఈ 3 ఉపకరణాలను పెట్టుకొని వాడుకోవడానికి లేకుండా వాటిని తయారు చేసుకొని వాటిని పెట్టుకొని ఏమన్నా సాధిద్దాం. ఎందుకు ఇంక వేస్ట్, ఇంక భగవద్గీత దగ్గర నుంచి మళ్ళీ ఏ చదివినా పనికిరావు. ముందు ఈ ఉపకరణాలు షార్ప్గా ఉంటే, శుద్ధిగా ఉంటే వాటిని పెట్టుకొని ఏది చదివితే అది, ఏమి ఇవన్నీ కాకపోతే టీవీలో సీరియల్ చూసినా, సినిమా చూసినా సరే అందులో నుంచి కూడా సత్తు పదార్థమే బయటకు వస్తుంది. ఎందుకు? ఈ 3 శుద్ధిగా ఉంటే ఆ శుద్ధికి ఉన్న దాని తత్వం అది. శుద్ధికి ఉన్న తత్వం ఏది? సత్తుగా ఉండడం దాని తత్వం. కాబట్టి మీరు ఏది చూసినా సత్తే ఉంటుంది అందులో. చూసారా?
అప్పుడు మొత్తం జీవ జగత్తులో మీ కళ్ళకు కనిపిస్తున్నవి, మీ మనసులో ఆలోచించుకుంటున్నవి, మీరు చూసినవి, చూడనివి ఏవి పడితే అవి అన్నిట్లలోంచి సత్తే బయటకొస్తుంది. ఇవి అశుద్ధిగా ఉన్నాయనుకోండి, మీరు ఏది చూసినా భగవద్గీత చదివినా, రామాయణం చదివినా కూడా అశుద్ధమైన విషయాలే బయటకొస్తాయి. అందులో శుద్ధ పరబ్రహ్మమైన రామ పరబ్రహ్మం గురించే ఏదో ఒకటి మాట్లాడడానికి నోరొచ్చేస్తుంటుంది. ఎందుకు? ఈ 3 ఉపకరణాలు అశుద్ధితో, అసత్తుతో కూడి ఉన్నాయి కాబట్టి. దీన్ని ముందు రుద్ది శుద్ధి చేసి దాన్ని షార్ప్‌గా తయారు చేసి రెడీగా పెట్టుకోండి. చదువుకుందాము. ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ప్రయత్నం ఎక్కువ చేయండి. చదువుకుందాము. అసలు ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు నమస్కారం, కూర్చోండి, చదువుకుందాము. నేను కూడా ప్రయత్నం చేసుకుంటున్నాను. నేను మొత్తం సిద్ధిగా, పరమసిద్ధిగా 3 ఉపకరణాలు తయారు చేసి షార్ప్‌గా చేశానంటే తెలీదు. అదే ప్రయత్నం తెలిసి చేస్తున్నాను. తెలిసి రామచింతనతో నామం చెయ్యాలి. తెలిసి చెయ్యాలి. నేనేమి చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఎందుకు చేస్తున్నానో, ఏమనుకుంటున్నానో తెలిసే చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అదంత ముఖ్యం, అంత ముఖ్యం, అంత ముఖ్యము. అలసత్వము కూడదిందులో. అలక్ష్యం చేయడానికి రానే రాదు ఈ విషయంలో. ఇప్పుడేమైంది? ఆ మూడింటిని ఆ రకంగా ఒక్కటే వస్తువు మీద కూర్చోబెట్టేసరికి అదే అంటుంది, అదే ఆలోచిస్తుంది, అదే చేస్తుంది అన్నప్పుడు 3 ఉపకరణాలు అవే పనిచేస్తున్నాయంటే అదొక్కటే విషయం మీద ఉంది వాటికి అంటే ఏమైంది? ఆ 3 ఒకటే విషయం మీద లగ్నం అవుతాయి. లగ్నం అవ్వడం అంటే ఏంటి? సక్తం అవ్వడం, తగులుకోవడం. అది ఆశాంతం తగులుకుందనుకోండి, దాని పేరు ఆశాంతం శక్తి. దాని పేరు ఆసక్తి. దానికి ఇంకొక పేరు భక్తి. ఆ రకంగా దాన్ని మొత్తం మూడింటిని తీసుకొచ్చి ముద్ద చేసి కూర్చోబెట్టండి. ఇంకా కూర్చోండి, చదువుకుందాం. ఎందుకు దొరకదా సత్ పదార్థం చూద్దాం. అటువంటి మనస్థితితో ఇప్పుడు దీనికి మనము కొన్ని ఏదో ఒక ఉపాయాలు ఆలోచించుకుందాం అనుకున్నాం కదా, కొన్ని ఉపాయాలు. అందులో ఒక ఉపాయం చెప్పాను కదా, ఏది ఆలోచించినా, ఏదన్నా, ఏది చేసినా అర్థం తెలుసుకోవాలి. మీకైనా మీకు తెలియాలి. ఎవరు అడిగినా అడగకపోయినా అడుగుతారేమో, అడిగితే ఏం చెప్దాము అని మీరు అర్థం తెలుసుకొని మొదలు పెట్టడం. అట్లా చేశారనుకోండి, అది అభ్యాసం అవుతుంది. అది ఒకటి ఈజీ మెథడ్ ఈ చిత్తశుద్ధి, త్రికరణ సిద్ధి సాధించడానికి. రెండోది ఇంకొక మార్గం చెప్తా చూడండి. ఇదైతే మీరు సొంతంగా ప్రయత్నం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఇంకొక మార్గం ఏంటంటే పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ టీచర్ ఉన్నారనుకోండి, మీ గురువు గారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆచరిస్తున్న వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు ఇట్లాంటి మెథడ్స్ అన్ని ఆలోచించుకొని వాటిని అభ్యాసం చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళని పట్టుకున్నారనుకోండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీకు తెలిసిన లేకపోయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇది ఊరికే ఎగ్జాంపుల్స్ లేకుండా చెప్పడం కాదు, ఎగ్జాంపుల్తో సహా చెప్తా చూడండి. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాను? ఫస్ట్ మీరు కొత్తగా నా దగ్గర చదువుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాను? ముందు బలవంతంగా ప్రామిసరీ నోట్లన్నీ రాపిస్తాను. ప్రామిస్లన్నీ చేయిస్తాను, ప్రతిజ్ఞలన్నీ చేయిస్తాను మీతోటి. ప్రతిరోజు వచ్చి కూర్చుంటాను అని చెప్పండి అని నాకు రాసి ఇవ్వండి. ప్రతిరోజు వచ్చి కూర్చుంటాను, ఏమైనా కానీ అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నేను మాత్రం వచ్చి ఇక్కడ కూర్చుంటాను అని మొండిగా రాపిస్తాను మీతోటి, మొండిగా చెప్పిస్తాను మీతోటి. మొండిగా మీరు అసలు ముక్కు గారింది, జ్వరం వచ్చింది, ఆరోగ్యం బాలేదు, ఇంటికి ఎవడో వచ్చాడు, ఇంకెవరో పోయారు, ఇంక ఏది చెప్పినా సరే 2 విషయాలు. బతికున్నారా? అయితే వచ్చి కూర్చొని చదువుకోండి. బుద్ధి పనిచేస్తుందంటే వచ్చి కూర్చొని చదువుకోండి అని అంత మొండిగా ఎందుకు చేస్తాను? మీ మీద నాకు ప్రేమ లేదు, ద్వేషం లేదు. మరి ఎందుకు అంత మొండిగా చేస్తాను? ఏమీ లేదు. ముందు ఈ ఋషికాణి మీ ఇంద్రియాలని తీసుకొచ్చాడు. మీ బాడీ కూర్చోబెట్టడం ముఖ్యము. దానికి అభ్యాసం కావాలి. అదైన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను? ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను, మీలో మీకు అర్థమవుతుంది. మీ అందరితోటి నేను చేస్తూ ఉంటాను కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది నేను చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నానో. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలియక చేయను, తెలిసే చేస్తున్నాను. రెండోది ఏం చేస్తాను? ఇంతవరకు వచ్చి ఇంక రోజు కూర్చుంటారు పాపం. ఏమనగానే వచ్చి కూర్చోవడం అంటే ఇక్కడ కూర్చోగానే అన్ని నేర్చేసుకుంటున్నారా, చదివేసుకుంటున్నారా, జ్ఞానం మొత్తం వచ్చేసిందా? కాదు. ముందు నిలబెట్టడం ముఖ్యం. నిలబెడితే చాలు. కొత్తగా సత్తుని సాధించేది లేదు, మీకు తెలియంది లేదు, మీరు కాకుండా పోయింది లేదు. అయితే అభ్యాసం లేదు, అసత్తును పట్టుకొని ఉన్నారు. సత్తు కావాలి కాబట్టి మార్పు లేకుండా ఉండాలని కూర్చోబెడతాను.
ఇంక రెండోదేమి మనసు తర్వాత చూద్దాం. ముందు మాట. అసలు ఇంద్రియాలొచ్చి కూర్చున్న తర్వాత మాట. ఇంకా దానికి అర్థం ఏమనుకుంటున్నారు? దీని గురించి మీరేమనుకుంటున్నారు? నేను ఇందాక చెప్పిన దాన్ని మళ్ళీ నాకోసారి ఇంకోసారి అట్లనే చెప్పండి అని అడుగుతాను. ఎందుకు ఆ రకంగా ముందు శరీరం వచ్చి అక్కడ కూర్చుంటే, శరీరం వచ్చి కూర్చున్న తర్వాత మనసు ఎక్కడైనా తిరగొచ్చు. మీరు మాట్లాడకుండా కూర్చున్నారనుకోండి, రేడియోలో విన్నట్టు వింటున్నారనుకోండి నేను చెప్తున్నవి. అప్పుడేమైతుంది, మనసు ఎక్కడో తిరుగుతుంటుంది. మాట అసలు నోట్లోంచి బయటికే రాదు. శరీరం ఒకటి కూర్చోబెడుతుంది. అప్పుడు నేను మీ ఋషికాలను, మీ ఇంద్రియాలను, మీ బాడీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే కూడా ఈ 2 అక్కడ ఎంగేజ్ అవ్వవు. కాబట్టి నెక్స్ట్ వెంటనే అసలు మీరు 4, 5 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ప్రతిరోజు వచ్చి కూర్చుంటే నెక్స్ట్ ఏం చేస్తాను మీ మీద ఫోకస్ చేసి, ఇదేమన్నాను నేను మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడుగుతాను. దానివల్ల ఏమవుతుంది, మాట్లాడతారు. అందులో పైగా నేను ప్రతిరోజు ఫస్ట్ రోజు నుంచే ఈ శ్లోకాలను నేను చెప్పడం ఆపగానే మీతోటి చదివిస్తాను. ఎందుకు చదివిస్తాను? దీనివల్ల మీరు ఉన్నది ఉన్నట్టు చదివారా, నేర్చుకున్నారా, బట్టియం వేశారా కాదు. అసలు నోటితోటి అంటూ ఉంటే మాట ఎంగేజ్ అవుతుంటుంది. మీ టర్న్ రాగానే మీరు 4, 5 పద్యాలు చదివి ఎళ్ళారనుకోండి ప్రతిరోజు. ఆ టైం వరకు వెయిట్ చేస్తారు. నేను చెప్పడం ఆపగానే అందరు లైన్‌గా కొన్ని పద్యాలు చదువుతారు. దానివల్ల ఏమైతుంది, మాట ఎంగేజ్ అవుతుంది. మాట ఎంగేజ్ అయినాక మూడో విషయమేమి, ఇంకా మనసు ఎంగేజ్ చేయాలి. ఇంకప్పుడు ఇదిగో నేను దీని గురించి ఇట్లా ఆలోచించాను. మీరేమనుకుంటున్నారు? వచ్చే వారంలోగా దాన్ని ఇంకో రకంగా ఆలోచించి నాకు చెప్పండి. లేకపోతే ఏదో పాపం మిమ్మల్ని ఇట్లే ఏడిపిస్తాను. వాట్సాప్‌లో ఆ బొమ్మ ఎందుకు పెట్టారు? ప్రొఫైల్ పిక్చర్ అదెందుకు పెట్టారు? దాని గురించి ఏం ఆలోచించుకుంటున్నారు? లేకపోతే ఆ మాట ఏదో అన్నారు, ఎందుకన్నారు? అని ఎందుకు అడుగుతాను? ప్రశ్న అడిగితే మనసు ఆలోచించవలసి ఉంటుంది. వెంటబడి అదే పని ఒకసారి 2 సార్లకు లొంగుతారా? మీరెవరైనా లొంగారా ఒక్కళ్ళైనా? అడిగితే వింటారు, ఊరుకుంటారు, అంటారు, పోతారు. మర్చిపోతుందిలే అనుకుంటారు. నేను మర్చిపోకుండా మొండిగా అడుగుతాను. ఎందుకు అడుగుతాను? తెలిసే అడుగుతాను. మనసుని ఎంగేజ్ చేయాలి. ఇంకా ఫస్ట్ అసలు బెదిరించి భయపెట్టి, ఎందుకంటే ఋషికాలు శరీరము, ఈ ఇంద్రియాలు, శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ ఏమి జడ పదార్థాలు. వీటిని బెదిరించి కూర్చోబెట్టొచ్చు. ప్రతిజ్ఞ చేయి, మాట ఇవ్వు. అది మీకు ఒకవేళ కృష్ణుడు అనుకోండి, కృష్ణుడికి మాట ఇచ్చాననుకోండి, వచ్చి కూర్చోండి. మీరు ఒకవేళ మాట తప్పితే కృష్ణుడికి ఇంక కోపం వస్తుందని అట్లా బెదిరిస్తాను. ఎందుకంటే అవి జడ పదార్థాలు, బెదిరిస్తే లొంగుతాయి. ఈ మాట ఏముంది, అభ్యాసం, ప్రాక్టీస్. అందరూ నేను చదవడం ఆపగానే అందరూ చదువుకుంటూ పోతారు. ఇంకా ప్రాక్టీస్ అవుతుంది. ఈ 2 ఎంగేజ్ అయినాక మనసు ఎంగేజ్‌మెంట్ ఎట్లా అవుతుంది? ఆలోచిస్తేనే మనసు ఎంగేజ్ అయ్యేది. కాబట్టే ప్రశ్నలు అడుక్కుంటూ తిరుగుతాను. ప్రతి దానికి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఒకటి చెప్తే అందులో నుంచి మళ్ళీ 4 ప్రశ్నలు అడుగుతాను. ఎందుకు? ఎంగేజ్ చేయడానికి. ఆ రకంగా 3 ఋషికాలు, మాట, మనసు ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత అక్కడే కూర్చున్నాక ఇప్పుడు మీకు ఈ విషయాలు అర్థమవుతున్నాయి కదా! ఇవే విషయాలు నేను ఒక 2 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల కింద చెప్పినప్పుడు ఏమర్థమయ్యాయి? అప్పటికి ఇప్పటికి ఎందుకంత తేడా ఉంది అంటే ఎంగేజ్‌మెంట్. ఆ 3 ముందు శరీరాన్ని కూర్చోబెట్టి తర్వాత మాటను ఎంగేజ్ చేసి తర్వాత ఇప్పుడు మనసుని ఎంగేజ్ చేస్తూ ఉండడం వల్ల ఏమైంది? అవి నెమ్మదిగా సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే అసత్తుగా మార్పులతోటి లేవు కదా! మారట్లేదు. మనసు ఎక్కడో తిరగడం, శరీరం ఇక్కడ కూర్చోవడం, శరీరం ఇక్కడ లేకపోవడం, మీరెక్కడో తిరగడం, లేకపోతే మాట ఏదో అంటూ ఉండడం. ఇవన్నీ కాదు గదా! మారకుండా ఆ సమయానికొచ్చి అదే పని, మారకుండా ఆ సమయానికొచ్చి అదే పని చేస్తూ, అదే ఆలోచిస్తూ. చూసారా? మారకుండా ప్రతిరోజు అక్కడికొచ్చి కూర్చొని, అవే చదువుతూ, అవే ఆలోచిస్తూ ఏమైంది? అక్కడికొచ్చి కూర్చొని చేత, అదే పద్యాలు చదువుతూ మాట, అదే ఆలోచిస్తూ మనసు 3 ఎంగేజ్ అవ్వడం వల్ల శుద్ధి అవుతున్నది. చిత్తము, మనస్సు, దాంతో పాటు మాట, చేత ఈ 3 త్రికరణాలు సిద్ధమవుతుండడం వల్ల చదువుతున్నది మీకు అర్థమవుతున్నది. ఆ తేడా మీకు తెలుస్తున్నది. ఎందుకని ప్రాబబ్లీ తెలియకపోయిండొచ్చు. కానీ ఈ పని పద్ధతి ప్రకారం మొండిగా చేస్తాను. మీరు విసుక్కున్నా చేస్తాను. బెదిరించి చేస్తాను. ఆహ్, ప్రతిజ్ఞలన్నీ చేపిస్తాను. ఎందుకు చేస్తానంటే తెలిసే చేస్తాను. ఇంతవరకు వచ్చారనుకోండి, ఇంతవరకు రాకుండా సగానికి అసలు రోజు కూర్చోవాలంటేనే భయపడి పారిపోయే వాళ్ళున్నారు. మీరే చూస్తున్నారు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు మన దగ్గర. చదవమంటే భయపడి పారిపోయిన వాళ్ళున్నారు. ఆలోచించడం అంటే అసలు వెనక్కి తిరిగి చూడకుండా పోయిన వాళ్ళున్నారు. ఆ రకంగా పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళము ఎట్లా చదువుకుంటున్నామో మీకు తెలుస్తున్నది. ఇది ఉంటేనే చదువు ముందుకు వెళ్ళేది. ఇది ఇంకొక రకము. ఈ రకంగా హెల్ప్ చేయాలంటే బయట వాళ్ళు చేయాలి.
మీరు నమ్మిన వాళ్ళెవరైనా, ఈ విధంగా చేస్తున్న వాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళ దగ్గర మీరు వెళ్లి రోజు కూర్చుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అది గురువు చేసే ఆచార్యుడిగా ఉన్న గురువు. వాడు ఆచరిస్తూ ఉన్నవాడు మీకు చేసే ఉపకారం ఇది. ఈ రకంగా చేసుకోవచ్చు. లేదా సొంతంగా కూర్చొనైనా ఈ 3 అన్న ప్రతి దానికి అర్థం తెలియాలి. ఆలోచిస్తున్న ప్రతి దానికి అర్థం తెలియాలి. చేస్తున్న ప్రతి దానికి అర్థం తెలిసే చెయ్యాలి. ఆ రకంగా చేసిన ఈ రెండిట్లలో ఏ 2 మెథడ్స్‌లో ఈ 2 శృతి అని చెప్తాం కదా! ఈ 2 మార్గాల్లో ఏ మార్గం పెట్టుకున్నా చిత్తము, మాట, చేత శుద్ధి అవుతూ ఉంటే త్రికరణాలు, ఆ శుద్ధమైన త్రికరణాలతో శుద్ధమైన తత్వాన్ని పట్టుకునేందుకు మనకు యోగ్యత కలుగుతుంది. దాని పేరు యోగం. ఇప్పుడు ఇటువంటి యోగ్యత మనము ఎంతో కొంత సాధించుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి, ఈ పురుష రూపంలో ఉన్న ఆ పరతత్వం గురించి తెలుసుకోవడానికి మనకు కొంత యోగ్యత లభించింది కాబట్టి ప్రయత్నం చేద్దాము. ఇది ముందు ఈ త్రికరణ శుద్ధి తప్పనిసరి. ఇది కాక ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది, అది చూద్దాం. ఇందులోనే 2వ స్కందంలో 6వ అధ్యాయం ఇది. అందులో 33వ శ్లోకము. ఇందులోనే 40వ శ్లోకం ఒకటి ఉంది. 6వ అధ్యాయంలోనే 2వ స్కందంలో, దాన్ని ఒకసారి చూద్దాం. ఇందులో ఏమైంది? ముని స్థితి ఉండాలి మనసుకి. మనస్సు మునిలాగా మౌనంగా ఉండాలి. మాట కూడా మౌనంగా ఉండాలి. ఆ రకంగా ఎప్పుడుంటాయి? ప్రశాంతమైన ఆత్మ అంటే మనస్సు, ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల్లోనే వాక్కు కూడా వస్తుంది. ఎందుకంటే కర్మేంద్రియాల్లోనే మాట కూడా ఉంది. కాబట్టి 10 ఇంద్రియాలు, ఒక మనసు, మొత్తం 11 శాంతించి క్వైట్‌గా ఉండాలి. అవి క్వైట్‌గా ఉంటే అది ముని స్థితి. ఈ ముని స్థితిలో ఉంటేనే ఇప్పుడు మనం చదువుకున్న విషయము, చదువుకోపోతున్న విషయము, చదువుకుంటున్న విషయం అర్థమయ్యేది. ఈ ప్రశాంతించిన ఆత్మ, ఇంద్రియాలు, మనసేంద్రియాలు 11 విషయాలు శాంతిగా లేకపోతే, మౌనంగా లేకపోతే మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలియదు, పట్టుబడదు. ఎందుకంటే అది శుద్ధం. అది దాంతోటి కష్టం ఏంటంటే అది శుద్ధము, అది సత్, అది కేవల జ్ఞానం. అది పైగా పూర్ణము. దానికి ఆది లేదు, అంతు లేదు. అది ప్రత్యేక రూపంగా ఉంటుంది. అది దానికి గుణాలేమీ లేవు, ఎప్పుడూ ఉంటుంది. రెండోది లేదు, సమ్యక్ అవస్థితమై ఉంది. ఇటువంటి పదార్థాన్ని పట్టుకోవాలంటే ఇటువంటి స్థితి మనకు ఉండాలి. ఎటువంటి స్థితి? ప్రశాంత ఆత్మ, ఇంద్రియాలు ఈ స్థితిలో ఉంటేనే దీన్ని పట్టుకుంటాం కదా. ఎప్పుడైనా సరే అది ఆ లెవెల్లో ఉంటేనే దాన్ని పట్టుకునేది. అది ఎక్కడో ఉంది. అది కేవలము జ్ఞానము, విశుద్ధం, సత్యం, నిత్యం, నిర్గుణం, అద్వయం, పూర్ణం, అనాద్యంతం, ప్రత్యేక, సమ్యక్, ఆ విధంగా స్థితమై ఉన్న ఆ విషయాన్ని తతమై ఉన్న ఈ జీవ జగత్తుల్లో నుంచి బయటికి తీసి పట్టుకోవాలంటే నేను ఎటువంటి మనస్థితితో ఉండాలి? ఎటువంటి ప్రశాంతమైన పరిస్థితిలో ఉండాలి? నా త్రికరణాలు ఇవి సరిగ్గా లేకపోతే దీన్ని ఎక్కడ పట్టుకుంటాము? అవకాశమే లేదు. ఏమైతుంది ఒకవేళ అట్లా లేకపోతే? ఇప్పుడు మనం చెప్పుకున్నది, ఇంతకడి నుంచి చెప్పుకున్నది, అటువంటి స్థితి లేకపోతే, త్రికరణ శుద్ధి లేకపోతే ఇది పట్టుకోలేము ఎట్లాగూ. మరేమి జరిగేది? చాలా అనర్థం జరుగుతుంది. చాలా అనర్థం జరుగుతుంది. ఈ పరమార్థం ఎట్లా దక్కదు? అనర్థం ఏమి అంటే అది తిరోధీయత. అది మొత్తము తిరోధానమైపోతుంది. అది అంతర్ధానమైపోతుంది. జ్ఞానం అది తెలియకుండా పోతుంది. అది ఒకవేళ ప్రశాంతమైన ఆత్మ ఇంద్రియాలతోటి మునిగా ఉంటే వాడికి ఇది తెలుస్తుంది. ఇవి లేకపోతే అది తిరోధానమైపోతుంది, అంతర్ధానమైపోతుంది. అది అంతా ఉంటుంది. అది తతమై ఉన్న తత్వం. అది కానీ తెలీదు. ఎంత భయపడాలి, ఎంత భయపడాలి, ఎంత భయపడాలి. ఇంతకుముందు మనం చూసుకున్న ఆ శ్లోకాన్ని పెట్టుకొని, ఎదురుగా పెట్టుకొని, ఇంకా అదే పనిగా ఈ మూడింటిని ఎట్లా సిద్ధి చేద్దాం. నాకున్నవి 3 ఈ టూల్స్. ఈ 3 టూల్స్ని పెట్టుకొని ఎట్లా వీటిని షార్ప్గా ఎట్లా తయారు చేస్తాను ఈ విషయం పట్టుకోవడానికి. లేకపోతే తిరోధానం అయిపోతే మళ్ళీ ఏమైపోతాను? నేను జన్మల్లో కూరుకుంటాను.
మళ్ళీ ఎన్నాళ్లకో ఇటువంటి అవకాశం వచ్చేదని భయపడాలి. ధైర్యం కూడా పొందొచ్చు. ఎందుకంటే అవి ఉన్నాయి మన దగ్గర. టూల్స్ లేకుండా ఉన్నవాడు ఒకడు లేడు. ఆ టూల్స్ లేనివాడు, వాక్కు లేనివాడు, మరి మాటలు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే దాంతో సంబంధం లేదు. వాక్కు ఒకవేళ వినలేకపోయినా, ఒకవేళ అనలేకపోయినా, ఒకవేళ కళ్ళతో చదవలేకపోయినా అవి లేకుండా పోలేదు. అది ఏ భావంలోనైనా ప్రకటన అవ్వచ్చు. తెలుస్తున్నది కదా, ఏదో విధంగా తెలుస్తున్నది కదా. అది లేకుండా ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే దాన్ని షార్ప్గా తయారు చేసుకోవాల్సింది మాత్రం మనమే చేసుకోవాలి. లేకపోతే తిరోధానం అయిపోతుంది, అది మాయమైపోతుంది, అంతటా ఉంటుంది, కనిపించదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం ఇక్కడ ఫస్ట్ టైం చదువుకోవట్లేదు మనము. మన జగద్గురువులు కృష్ణుల వారు అదే పనికి చెప్తారు. చూడండి, ఆయన మునయః ప్రశాంత ఆత్మ ఇంద్రియ ఆశయాః. దీన్ని ఎక్కడ చెప్పారు? ముందు 2వ అధ్యాయంలో చెప్పారు ఆయన. పాపం 2వ అధ్యాయంలో ఆయన చెప్తూ చివరికి వస్తూ వీత రాగ భయ క్రోధ ఉండాలి, రాగము భయము కోపాలు ఉండొద్దు. ఇవన్నీ పోతే శాంతించకేమైతుంది మనసు. ఆ స్థితిలో ఉన్నప్పుడు రాగం లేదు, దేని మీద కోరిక లేదు, కాబట్టి కర్మలు చేసే పని లేదు. ఇంద్రియాలు క్వైట్కుంటాయి. అమ్మో ఏమైనా అనుకున్నవి రావో, ఉన్నవి పోతాయో అన్న భయం లేదు, కాబట్టి ఇంద్రియాలు క్వైట్కుంటాయి. మనసు క్వైట్కుంటుంది, కోపాలు లేవు. ఇవన్నీ పోతే మిగిలేదేమి మునిహి అని చెప్పారు ఆయన. మునిహి, ముని స్థితి, మునయః అని ఇక్కడ చెప్పుకున్నది. మునయః అన్న ఈ స్థితి, అది లేకపోతే అవకాశమే లేదు మనకి. ఇంకా ఆయన ఇక్కడి నుంచి ఆయన బాగానే చెప్తారు పాపం భగవంతుడు. అయితే ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వకపోతే మన స్థితి అక్కడ లేనే లేదు. మనం ఎక్కడో ఉన్నాము, ఆయన వేరే స్థితిలో కూర్చొని చెప్తున్నారు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన దాని స్థితి అటువంటి దాని స్థితిని మనం పట్టుకోవాలంటే మనం అక్కడికి ఉండాలి. కాబట్టి ఆయన పాపము 2వ చాప్టర్లోనే 2వ అధ్యాయం నుంచే చెప్తున్నారు. పోనీ ఇక్కడ చెప్పి ఊరుకున్నారా? ఆహా. మళ్ళీ 4వ అధ్యాయంలో మళ్ళీ అదే చెప్పారు. వీతరాగ భయ క్రోధాహ అంటారు. ఆ రకంగా నువ్వు పూతా దాన్ని సిద్ధి చేసుకున్నావా? అయితే కూర్చో, తెలుసుకుందాం పట్టు. ఇది రిక్వైర్మెంట్. రాగము భయము కోపము ఉండకూడదు. అప్పుడు శాంతిస్తుంది మనసు. మౌనంగా ఉంటాయి ఇంద్రియాలు, మనసు, అన్ని, బుద్ధి మొత్తం. అప్పుడు కూర్చో, అప్పుడు చదువుకో, అప్పుడు ఆ సిద్ధమైన తత్వాన్ని పట్టుకోవచ్చు. లేకపోతే అది అంతర్ధానం అయిపోతుంది. ఇంకంత అయిపోతావు నువ్వు మొత్తం. ఇక్కడ ఇంకా జన్మలో తిరుగుతుంటావు ఇక్కడ. ఎందుకు తెలిసే అవకాశం లేదు. అశుద్ధితోటి ఉన్నాయి అవన్నీ. అసత్తును పట్టుకొని ఉన్నాయి. సత్తును పట్టుకోలేవు, అవి శుద్ధిగా లేవు. ఉన్నా ఉపయోగం లేకుండా డల్గా మొద్దుగా ఉంటాయి అవి అవతారాలు. సరే, ఇది రిక్వైర్మెంట్. ఇది కాక ఇంకా ఒక ఫైనల్ రిక్వైర్మెంట్ చూపిస్తాను. అంత మాత్రం చూపించి ఇవాళ మనము పురుష సూక్తం చదువుకుందాము. ఇంకొక ఫైనల్ రిక్వైర్మెంట్ ఏమంటే, భగవద్గీతలో 9వ అధ్యాయంలో భగవంతుడు ఇంకో మాట చెప్పారు. ఆయన అనసూయవే కాబట్టి నీకు ఈ గుహ్యతమమైన విజ్ఞాన సహితమైన జ్ఞానాన్ని ప్రవచనం చేస్తాను. ఎందుకు? అనసూయవి కాబట్టి. అసూయ ఉన్నది, చెడు చూసే లక్షణం ఉన్నది, అసత్తు చూసే లక్షణం ఉన్నది. అంతా సత్తే అయి ఉన్నది. మొత్తం సత్ పరబ్రహ్మం కాని వస్తువు పరమాణువు లేదు జగత్తులో, జీవుల్లో. అయినా కూడా నీకు అసత్తే కనిపిస్తుంది, మారుతున్న విషయమే కనిపిస్తుంది, సత్ కనిపించదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ కూడా సంకల్పంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అడుగుతావు, అసత్ పదార్థాలు అడుగుతావు. సత్ నారాయణ వ్రతం చేసుకుంటూ సత్ పదార్థము నారాయణమై ఉన్నది, దానికి నువ్వు నమస్కారం చేసుకుంటూ అడిగేదేమి అసత్. ఆ సత్తు చూస్తూ అసత్తుని పట్టుకునే బుద్ధి అసూయతోటి ఉన్న బుద్ధి. ఏది చూసినా సత్తు కనిపించేది అనసూయ. ఇది ఇక్కడ భగవంతుడు చెప్పిన విషయమే. మళ్ళీ మనకి ఇంకొక చోటు వస్తుంది భాగవతంలోనే. మనం చదువుకున్నవే చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్త కొత్త విషయాలు కావు ఇవి. ఒకటే విషయము, ఎక్కడికి వెళ్ళినా ఒకటే టాపిక్ మనకి. ఇక్కడ కూడా చూసారా, ఆ నారాయణ కళాహ, నారాయణుడి యొక్క కళలు ఏవి? ఆ నారాయణుడి కళలన్నీ ఇది మళ్ళీ 2 చోట్ల చెప్తారు. నారాయణమని మొత్తం నారమంతా, జీవ సారమంతా ఆ బీజ రూపంగా ఆ విత్తనంలో ఉందనుకోండి. ఆ విత్తనంలో నుంచి మొత్తము విరాట్ రూపంగా
ఏదో పెద్ద మహావృక్షం మర్రి చెట్టు బయటకు వచ్చినట్టు ఈ బ్రహ్మాండాలన్నీ వస్తాయి. ఆ వచ్చిన బ్రహ్మాండాలన్నీ జీవ జగత్తులుగా ఉన్న ఈ మొత్తం విశ్వమంతా విరాట్ పురుష స్వరూపం అనుకుంటే అప్పుడు అది విరాట్ పురుషుడు, పురుష అని పిలుస్తాము. ఇప్పుడు ఆ పురుష మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురుషుడి యొక్క కాళ్ళలో తల ముందు ఆయన కడుపు దగ్గర, భూతల ముందు ఆయన తల దగ్గర, సత్యలోక ముందు ఆయన దగ్గర, చేతుల్లో క్షత్రియులు ఉన్నారు, ముఖంలో ఏదో ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మొత్తం ఇంత విశ్వంగా బ్రహ్మాండాలుగా వ్యాప్తి చెంది ఉన్నదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా ఆ అణువై ఉన్న, అణువుగా ఉన్న ఆ చిన్న బీజంలో నుంచి వచ్చింది. ఆ చిన్న బీజము నారాయణము, అంత దానికి అయనం, అది ఆధార స్థానము, ఆ విత్తనము, ఆ గింజ. అందులో నుంచే అన్ని వస్తాయి. ఆ నారములన్నీ మొత్తము, సారములన్నీ, జీవ రూపాలన్నీ మొత్తము. ఆ నరముల్లో నుంచే, నారములలో నుంచే నరులంతా, ప్రజలంతా, మనుషులంతా వచ్చింది, జీవాలన్నీ వచ్చి, జగత్తంతా వచ్చిన నారములన్నీ ఎక్కడున్నాయి? దాని అయనమేమి? ఆ చిన్న అణువుగా ఉన్న విత్తనము, బీజం, అవ్యయం అని చదువుతాం మనము. అది దాని యొక్క కళలు, భాగాలు. అందులో నుంచి పెద్ద చెట్టు వచ్చింది అనుకోండి, ఆ చెట్టుకి, చిన్న విత్తనంలోంచి పెద్ద చెట్టు వచ్చింది అనుకోండి, ఆ చెట్టుకి ఏముంటాయి? చాలా భాగాలు ఉంటాయి. ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, మొదలు ఉంటుంది, దానికి పూలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, కింద వేర్లు ఉంటాయి, దానికి ఇంకా ఊడలు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. అవన్నీ ఎన్ని ఉన్నా మొత్తం వచ్చింది ఎక్కడి నుంచి? నారంలో నుంచి వచ్చింది. ఆ నారం ఒక చోట అయనం ఒకటి ఉన్నది, ఈ నారాలన్నిటికీ. అక్కడి నుంచి వచ్చిన అంశ కళలన్నీ ఉంటాయి. ఈ కళలన్నీ మొత్తం విరాట్ విశ్వస్వరూపంగా మనం చూస్తుంది విరాట్ పురుష, అది పురుష. ఆ పురుషుడి యొక్క కళలు ఇవన్నీ మొత్తం ఏమేమి? మళ్ళీ ఆ పురుషుడిలో ప్రవేశించి మళ్ళీ అదే చైతన్యము. ఈ నారమే, ఈ సారమే. ఈ సారం లేకపోతే అవి నిస్సారమైపోతాయి, అవి ఉండవు. ఈ నారమే వాటిలోకి ప్రవేశించి వసించి వాసు, వాటిని జీవంతో చైతన్యవంతంగా తయారు చేసి దేవం అయి ఉన్నది మళ్ళీ అదే. ఇదంతా కళలుగా, ఆకులుగా, కొమ్మలుగా, కాండంగా, వేర్లుగా, విత్తనాలుగా, పువ్వులుగా, కాయలుగా, పిందెలుగా కనిపిస్తూ ఉన్నవి ఆ వేదాలుగా. ఆయన ముఖములే వేదాలు, ఆయన శరీర అవయవాలే యజ్ఞాలు, ఆయనే యోగాలు, ఆయనే క్రియలు, తపస్సులు, గతులు, ధర్మాలు, జ్ఞానాలు అని ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆకులు, పళ్ళు, కాయలు, కొమ్మలు అని చెప్పుకున్నట్టే ఇవన్నీ అందులో నుంచే వస్తాయి. ఆ నారాయణంలో నుంచే, ఆ విత్తనంలో నుంచే మొత్తం బ్రహ్మాండం అంతా బయటికి వస్తుంది, మళ్ళంతా అక్కడికే వెళ్తుంది. ఇదంతా అర్థం కావాలంటే ఏమి కావాలి? రెండు కావాలి. ఒకటి శాంతించిన మనసు, ఇప్పుడే చూసుకున్నాం కదా, వీతరాగ భయక్రోధాలు అయ్యి ముని స్థితిలో ఉన్న మనసు స్థిత ప్రజ్ఞుడి స్థితిలో ఉంటేనే ఆత్మని ఆత్మనా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎట్లా తెలుస్తుంది? వీతరాగ భయక్రోధాహ ఉన్నావా? ఉంటే తెలుస్తుంది. లేకపోతే ఏం చేస్తావు? కూర్చొని ఆ పరిస్థితి తయారు చేసుకో, వేరే మార్గం లేదు. అటువంటి శాంత స్థితి కావాలి. ఈ శాంత స్థితి ఏమి? మళ్ళీ ఇప్పుడు చూసింది ఇక్కడెక్కడో చూసాం. ప్రశాంత ఆత్మ ఇంద్రియ ఆశయాహ మునయ, ముని స్థితి. అన్ని ఆత్మ ఇంద్రియాలు ప్రశాంతమై ఉంటే, ఆ శాంత స్థితి ఉంటేనే ఈ విషయం అర్థమవుతుంది. రెండోది అనసూయవాహ, అనసూయలకే. అసూయ ఉన్నది అంటే అసత్తు చూస్తూ ఉంటావు, అందులోనే ఉంటావు. మారుతున్న శరీరంలో, మారుతున్న కాలంలో, మారుతున్న నీ అవస్థల్లో, బాల్యావస్థ మొదలైన మారుతున్న అవస్థల్లో, మారుతున్న స్వప్న జాగృత అవస్థల్లో, మారుతున్న కాలంలో, మారుతున్న ఈ జగత్తులో ఉన్న నువ్వు, మారుతున్న వాటిని చూస్తూ తెలుసుకుంటూ, మారుతున్న మాటలన్నీ వాడుతూ ఆలోచిస్తూ ఉన్న నువ్వు, ఇందులోనే సత్తుని చూడాలి అంటే దానికి అనసూయ కావాలి. అంత సత్ అయి ఉన్నది, అది కాని విషయం లేదు. ఒకవేళ అది చూస్తూ, ఏది చూస్తున్న సత్తునే పట్టుకోవాలి అంటే అనసూయ కావాలి. మొత్తం అంతా సత్ అయి ఉన్నది కానీ చూస్తే అసత్తుగానే, నా పిల్లలుగా, నా ఇల్లుగా, నాది నాది, నీది నీది అని తనపర భేదాలతోటి కనిపిస్తుంది అంటే అది అసూయతో ఉన్నది. నీది నాది అని భేదభావనతోటి చూసింది అంటే అసూయతో ఉన్నది. మన మందరలాగా ఉంటుంది, మన ధృతరాష్ట్రుల్లాగా ఉంటుంది. అటువంటి అసూయతోటి నిండిన ధృతరాష్ట్రుల్లాంటి, మందర లాంటి
మనుషులకు, అటువంటి మనసులకు నాది నీది అని తనపర భేదాలు చూసే ఆ భేద భావనలతోటి ఉన్న వాటికి అభేదమైన అఖండమైన తత్ తెలియదు, సత్ అర్థం కాదు. కాబట్టి ఒకటి శాంతము, ఒకటి అనసూయ. తప్పనిసరి భగవద్గీతలో ఆయన అందుకనే వీతరాగ భయక్రోధాలు ముని స్థితి, అట్లానే అనసూయ, ఇవి ఉంటేనే అజ్ఞానం, లేకపోతే కష్టం. ఇవి కావాలి అంటే ఏం చేస్తాము? ఈ అసూయ, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాల్లో ఉన్న ఈ అసూయ ఆ గ్రూప్ లో ఉంటుంది. అరిషత్ వర్గాలను పిలుస్తాము. ఆ శత్రువు ఒకటి. ఆ గ్రూప్ అంతా క్లెన్జింగ్ చేసుకోవాలి, శుద్ధి చేయాలి. ఈ గ్రూప్ ఒకటి ఉన్నది. 3 త్రికరణాలు ఉన్నాయి మనకి, 3 కరణాలు, త్రికరణాలు, మనసు మాట చేత. వీటిని శుద్ధి చేయాలి, వీటిని శుద్ధి చేయాలి, దాన్ని శుద్ధి చేయాలి. ఇది శుద్ధి చేసుకొని కూర్చొనిక శుద్ధమైన విషయం తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇంతకీ శుద్ధమైన విషయం ఏమి మనం తెలుసుకునేది? శుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్ సమ్యక్ అవస్థితం సత్యం పూర్ణం అనాద్యంతం నిర్గుణం నిత్యం అద్వయం. దీని గురించి తెలుసుకుందాం పట్టండి. ఇప్పుడు భయపడుతున్నామా? ఇంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఈ సదసదాత్మకమైన మొత్తం విషయాల్లో ఉంటే ఉన్నది అది విరాట్ విశ్వంగా కనిపించింది సదసదాత్మకంగా. కానీ అదంతా అయి ఉన్నది మాత్రం స్వరాట్గానే ఉన్నది, నారాయణమై ఉన్నది. ఆ నారాయణం యొక్క అంశ కళలై మొత్తం ఇదంతా చెట్టుగా ఆకుగా పూగా కనిపిస్తుంది. ఇన్ని రూపాలుగా నామాలుగా తెలుస్తున్నది. అయితే అయింది, దాన్ని పట్టుకుంటాను, స్వరాట్ని పట్టుకుంటాను. నేను విరాట్తోనే స్వరాట్ని పట్టుకుంటానని కూర్చుంటే తెలుస్తుంది. అది ఎక్కడున్నది? మనము ఎక్కడి నుంచి చూసుకుంటూ వెళ్తున్నాము? ఇప్పుడు ఆ నారాయణం కావాలి మనకు. అది ఎక్కడుంది నారాయణము? ఈ నారాయణం కావాలి మనకు. ఏదో ఒకటి వద్దు, ఇది కావాలి. ఇది కావాలి కాబట్టి దీనికి వెళ్ళాలి అంటే మొత్తమే నిర్గుణం కావాలి. మొత్తం నిర్గుణంగా ఉంటేనే, గుణాతీత స్థితిలో నిర్గుణంగా ఉన్న స్థితిలోనే నారాయణం తెలుస్తుంది. అది మొత్తము సత్ కాక ఇంక లేదు. దాన్ని ఎట్లా పట్టుకుంటాము అంటే మార్పులతోటి ఉన్న సదసదాత్మకమైన వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపహ. ఇది ఒక చిన్న విషయము, చాలా అందం చూపిస్తాను చూడండి. ఈ నారాయణ కళలు కదా, నారాయణ కళలే అస్సలు టెక్నికలీ నారాయణ పరాహ వేదాహ దేవాహ అంగాహ మఖాహ లోకాహ యోగ జ్ఞానం గతి తపహ అన్ని నారాయణమే. ఆ నారాయణమే అయినాయి. ఎందుకు అంటే మొత్తం ఎంత పెద్ద చెట్టు అయినా సరే, చెట్టుకి ఎన్ని ఆకులైనా, కొమ్మలైనా, పూలైనా, కాయలైనా, వేర్లైనా, కాండమైనా, ఏదైనా సరే ఎక్కడి నుంచి వచ్చిందో? విత్తనంలో నుంచి వచ్చింది. కాబట్టి ఆకులు, పూలు, కాయలు, పిందెలు మొత్తము ఆ విత్తనంవే కదా. కాబట్టి వేదాలు, అంగాలు, మఖాలు, లోకాలు, యోగాలు, జ్ఞానాలు, గతులు, తపస్సులు అన్ని నారాయణమే, ఆ విత్తనంవే. ఇప్పుడు ఈ విత్తనం ఒకవేళ చెట్టుగా తయారైతే మళ్ళీ అవన్నీ ఆ చెట్టువే. అప్పుడు మళ్ళీ జ్ఞానాలు, ధర్మాలు, గతులు, తపస్సులు, క్రియలు, మఖాలు, వేదాలు, యోగాలు మొత్తం ఆ చెట్టువే. చెట్టువి కావని కాదు, ఈ విత్తనమే చెట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ దానికి అటు తిరిగితే మనసు చెట్టు అంతా మొత్తము లయం చేసుకొని విత్తనంగా ఉంటుంది. అది దానంతటా అది ఉన్నప్పుడు అది సత్. పని చేయడానికి మొత్తం ఈ బ్రహ్మాండంగా తయారైనప్పుడు అది అందులోకి ప్రవేశించి వసించి దాన్ని చైతన్యవంతం చేసి అది వాసుదేవమై ఆ పురాలుగా రూపాలుగా తయారయ్యి అందులోకి చేరి వాటిని పూర్తి చేసి పూరించి ఇది మాత్రం పూర్ణంగా ఉంటుంది. కాబట్టి విరాట్ పురుషమన్న వాసుదేవమైన మొత్తం పెద్దగా బ్రహ్మాండంగా వ్యాపించిన అదే తత్వము అణువుగా ఉన్నప్పుడు అదే నారాయణం అయి ఉన్నది. ఇప్పుడు ఈ విషయము ఎట్లా చెప్తాము అంటే మళ్ళీ మనం వేదం చూద్దాం పట్టండి. ఛాందోగ్యోపనిషత్తులో నేను ఒకటి ఉన్నాను చాలా అవుతానని తయారైంది కదా, అది మారుతూ వస్తున్నది. ఇంక ఇదంతా నేను చూపించట్లేదు, చివరిన కొంచెం చూపిస్తాను. ఎందుకు ఇది ఎట్లా నమ్ముతాము మనము? ఇది ఇట్లా తయారయ్యింది అని అది అట్లా చెప్తే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఛాందోగ్యోపనిషత్తే చాలా క్లియర్గా అన్నీ సత్మూలమే. ఇమాహ సర్వాహ ప్రజాహ మొత్తం సత్ ఆయతనమే, సదాయతనమే, నారాయణమే. అన్ని నారాయణంలో నుంచే ఇమాహ సర్వాహ ప్రజాహ మొత్తం వస్తాయి అని చెప్తూ
దీన్ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. సహ ఏషః అణిమ, ఇది నారాయణము. అణువంత ఉంటుంది, అది చిన్న విత్తనంలాగా, బీజంగా, గింజలాగా ఉంటుంది. అది అణిమ, నారాయణం. అది సదాయతనము. అయితే అందులో నుంచి ఐతదాత్మ్యం, ఇదం సర్వం, మొత్తం జగత్తంతా కనిపిస్తున్నదంతా మొత్తం విరాట్ పురుషుడిగా, మొత్తం బ్రహ్మాండాలుగా మొత్తం వ్యాపించి మహావృక్షంగా కనిపిస్తున్న ఇదం సర్వం ఐతదాత్మ్యం, దీని నుంచి వచ్చిందే అని మనం ఇందులో కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఇన్ని చూసాం కదా. ఈ ఆలోచనతోటి మనము పురుష సూక్తాన్ని వాటి నుంచి కొంత చదువుకుందాము. మనం ఏం చదువుకుంటున్నాము? నారాయణమన్న సహ ఏషః అణిమ అని చెప్పిన చోటు నుంచి మహావృక్షంగా ఈ విరాట్ పురుషుడంతా వచ్చాడు కదా. ఆ వచ్చిన మొత్తం విరాట్ విశ్వస్వరూపము, మొత్తం విరాట్ స్వరూపమంతా ఆ స్వరాట్ అయిన అణిమ అయి ఉన్నది. దాన్ని ఒకసారి చూసుకుందాం. ఇప్పుడేం చేద్దాము? ఈ మొత్తం సదసదాత్మకమైన జీవ జగత్తులుగా ఉన్న పురుషుడు ఉన్నది కదా, ఆ పురంలో ప్రవేశించి దాన్ని చైతన్యవంతం చేసి ఉన్నది. మన చుట్టంతా కనిపిస్తున్నది జగత్తుగా, ఇన్ని రూపాలుగా, జీవులుగా. ఇందులో నుంచే మనం ఆ సత్తును పట్టుకుందాం. కాబట్టి పురుషంలో నుంచే నారాయణం, పురుష సూక్తంలో నుంచే నారాయణ సూక్తాన్ని పట్టుకుందాం. పట్టండి. ఇవాటి నుంచి కొన్ని రోజులు ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సహ భూమిం విశ్వతః వృత్వా అత్యధిష్ఠత్ దశాంగుళం. ఇది మళ్ళీ కొత్తగా చదివినట్టు అనిపించదు. అంటే రోజు మేము చదువుతాం పురుష సూక్తం కాబట్టి మాకు తెలుసు కాదు. ఇది మళ్ళీ ఇంకొక రకంగా కూడా మనము మన భాగవతంలోనే చదివాము. భాగవతంలో 6వ అధ్యాయం, మనం ఇప్పుడు చదువుకుంటున్న 2వ స్కందంలోని 6వ అధ్యాయం మొత్తము పురుష సూక్తము. ఎంత క్లోజ్ గా ఉందో చూపిస్తాను చూడండి. ఇందులో ఇది మన 2వ స్కందంలో 5వ అధ్యాయంలో నుంచి వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ ఏం జరిగింది? సహస్ర ఊరు అంగ్రి బాహు అక్షః సహస్ర ఆనన శీర్ష వాన్ అయిన ఒక తత్వం ఒకటి ఉన్నది. సహస్ర శీర్ష, సహస్రాక్షః, సహస్రపాత్, అనంతమైన పాదాలతో, అనంతమైన కళ్ళతో, అనంతమైన తలలతో ఒక పురుషః. పురుషానికి 2 అర్థాలు ఉన్నాయి. పురిసేతే ఇది పురుషః అని, పురంలో నివసించేది అని, పురంలో ప్రవేశించి ఉండి అని అర్థము. ఈ పురుషం ఎక్కడి నుంచి వచ్చింది? పురాలను తయారు చేసి పురాల్లోకి ప్రవేశించి పురాల్లో నివసించి ఉన్న ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ పురుషం నుంచే వచ్చింది. 2 పురుషాలే. ఈ పురుషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురుషం నుంచి. ఆ పురుషానికి అర్థమేమి? పూర్ణత్వాత్ పురుషః, అది పూర్ణంగా ఉంటుంది. ఆ పూర్ణంగా ఉన్న పురుషలో నుంచే పురిసేతే ఇది పురుషః, అందులో నుంచే వచ్చింది. ఈ పురిసేతే ఇది పురుషః అని చూసుకుందాము. పూర్ణత్వాత్ పురుషః, మళ్ళీ మనము అక్కడికి వెళ్ళాలి. సహస్రమైన తలలతో, కళ్ళతో, పాదాలతో ఇంతవరకే ఉన్నాయా అంటే కాదు, మిగిలిన మొత్తము అవయవాలతో, అంగాలతో ఉన్నది ఒక పురుషః. అదేం చేసింది? సహ, ఆ పురుషః, భూమిం విశ్వతః వృత్వా, ఈ భూమిని, మొత్తం బ్రహ్మాండాల్ని, విశ్వతః అన్ని వైపుల నుంచి మొత్తము ఆవరించి, దశాంగుళం అంతకన్నా పైన ఇంకొక 10 అంగుళాల మేర అత్యతిష్ఠత్ వ్యాపించి ఉన్నది. ఈ విషయం మళ్ళీ మనకు 6వ అధ్యాయంలో మన 2వ స్కందంలో ఎక్కడుందో కూడా చూసుకుందాము. అదేం చేసింది? తేన ఇదం, ఆ పురుషుడి చేతనే, ఇదం మొత్తం విశ్వమంతా ఆవృతం, మొత్తం విశ్వమంతా అన్ని వైపుల నుంచి ఆవరించి అది ఉన్నది. ఉండి వితస్థిం అధితిష్ఠతి, ఒక దాని జానలోనే మొత్తం ఈ విశ్వమంతా ఉన్నది. అంతగా మొత్తం అన్ని వైపుల నుంచి అది ఆవరించి ఉన్నది. ఆ విశ్వాన్ని తయారు చేసింది, అందులోకి ప్రవేశించింది, అందులో నివసించి ఉంటూ దాన్ని మొత్తం ఆవరించి దాన్ని మించి ఉన్నది ఒక
పురుషః. దానికి అనంతమైన తలలు, కాళ్ళు, చేతులు, ఊరుగులు, కళ్ళు అన్ని ఇంకా మొత్తం అన్నీ అనంతంగా ఉన్నాయి. ఇదింతకెవరు? పురుషః ఏవ ఇదం సర్వం. మొత్తం కళ్ళతోటి మీరు బయట ఇప్పుడు నాతోటి మాట్లాడుకుంటూ ఒకవేళ మీ చుట్టూ చూస్తే మీ చుట్టూ కనిపిస్తున్న ప్రతిదీ, ఇళ్ళు, చెట్లు, మనుషులు, పిట్టలు, నీళ్లు, గోడలు, ఏదేది చూస్తున్నారో, పెన్నులు, పుస్తకాలు, పెన్సిల్ అని ఏదైనా సరే, ఇదం సర్వం మొత్తం ఆ పురుషః ఏవ. మొత్తం ఆ పురుషమే, అది కానిది లేదు. ఆ విత్తనంలో నుంచే మొత్తం ఈ చెట్టు వచ్చింది, ఆ చెట్టుదే అయి ఉన్నది మొత్తం అంతా. కానిది ఒక్కటి లేదు అక్కడ. వేరుగా కనిపిస్తున్నాయి. ఆ చెట్టుకున్న ఆకు నేను సపరేట్ అంటే ఈ చెట్టుకి నాకు సంబంధం లేదని చెప్తుందా? ఆ ఆ ఆకు ఆ చెట్టుకి ఎట్లా కనెక్ట్ అయిందో పక్కన ఆకు కూడా ఆ చెట్టుకి అట్లా కనెక్ట్ అయింది. అవి వేరు వేరు కాదు, ఒకటే విషయము. ఇదం సర్వం పురుషః ఏవ. అదెక్కడుంది మళ్ళీ మనకు? సర్వం పురుషః ఏవ ఇదం. ఇదం సర్వం పురుషః ఏవ. మొత్తం అదే పురుషము. పైనుంచి కింది నుంచి పక్క నుంచి ఐమూలగా అడ్డంగా ఇంక ఏ విధంగా చూసినా కూడా మొత్తం ఆ చెట్టే అయి ఉన్నది. అది అది కాలంలో ఉంటుంది. యత్ భూతం యత్ చ భవ్యం. దానికి భూతకాలము, భవిష్యత్ కాలము, ఇప్పుడు నడుస్తున్న వర్తమానం అని లేదు. త్రికాలాల్లో అదే ఉంటుంది. త్రికాలాలుగా ఉంటుంది. ఆ పురుషమే అయి ఉంది. కాలాల్ని కూడా పూరించింది. అది కాలాల్ని దాటి ఉంటుంది. యత్ భూతం యత్ చ భవ్యం. భూతం భవ్యం భవత్ యత్. యత్ భూతం యత్ భవ్యం చ అదే అయి ఉన్నది. ఇప్పుడేం జరిగింది? ఉత అమృతత్వస్య ఈశానః. అది అమృతత్వమై ఉన్నది. ఇప్పుడు ఈశానం గురించి చూద్దాం. ఇప్పుడు ఎన్ని చూసాము? నారాయణము, నారములన్నీ అయనమై ఉన్నది. ఆ విత్తనం ఒకటి, బీజం, అవ్యయమైన బీజం ఒకటి ఉన్నది కదా, అనాదిగా ఉన్న బీజం ఒకటి, ఆ విత్తనము. అందులో నుంచి, ఆ నారాయణంలో నుంచి మొత్తం ఈ విరాట్ విశ్వ పురుషమంతా వచ్చింది. ఇది వాసుదేవమై ఉన్నది. అందులో ప్రవేశించి దాన్ని చైతన్యవంతం చేసి ఉన్నది. ఇది ఇంకోటి కూడా అయి ఉంది. ఇది యాక్చువల్గా ఈశానం కూడా అయి ఉంది. ఈశ్వరమై ఉంది. ఎందుకు? ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆకులుగా, చెట్లుగా, పూలుగా, విత్తనాలుగా, వాటగా కనిపిస్తున్నవి ఇవన్నీ మొత్తము ఇన్ని బ్రహ్మాండాలుగా, ఇన్ని లోకాలుగా, ఇన్ని మనుషులుగా, చేతులుగా, కాళ్ళుగా, చెట్లుగా, పుట్టలుగా, పక్షులుగా, ఇన్ని రకాలుగా కనిపిస్తున్నది. మొత్తము కనిపిస్తున్నది. అది దాని విభూతి. భూతి అంటే ఉన్నది అని అర్థం. భవమై ఉన్నది భూతి. ఉన్నవి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఉన్న భూతులన్నీ ఏమి? వివిధాలుగా ఉన్నాయి. వివిధాలుగా ఉన్న భూతులన్నీ విభూతి అయి ఉన్నది. ఆ విభూతి అంతా, ఐశ్వర్యం అంతా ఎవరిదై ఉన్నదో పనులు చేయడానికి వ్యవహారార్థం. ఎందుకు ఇవన్నీ తయారైనాయి అంటే, ఇన్ని రూపాలుగా, చెట్లుగా, పుట్టలుగా, మీనాలుగా ఎందుకు ఉన్నాయి అంటే వ్యవహారార్థం, పనులున్నాయి కాబట్టి. పనులు లేకపోతే అది చప్పుడు చేయకుండా ఉంటుంది. ఇందులో కొన్ని చూద్దాము. ఈశ్వరుడిగా ఉన్నప్పుడు దానికి పనులు ఉంటాయి. అది పనులు చేస్తుంది. దానికి కర్తృత్వం, భోక్తృత్వం ఉంటాయి. అది మొత్తం సృష్టి, స్థితి, లయ మొత్తం అని చేస్తుంటుంది రకరకాలుగా. అది ఈశ్వరత్వం, కర్తృత్వంతో ఉంటుంది. అయితే కర్తృత్వం లేకుండా దానికి నాకు సంబంధం లేదు, అవన్నీ జరుగుతుంటాయి, నాకు వాటికి సంబంధం లేదు అనేదంతా వాసుదేవమై ఉంటుంది. దానికి కర్తృత్వం లేదు. కానీ అది ఉంటే ఈ పనులన్నీ జరుగుతుంటాయి. సూర్యుడు ఉంటే సూర్యుడు వెలుగులో, లైట్ ఉంటే లైట్ వెలుగులో ఇవన్నీ చేసుకుంటున్నా కూడా, ఇవన్నీ కావడానికి సూర్యుడి వెలుగు అవసరమైనా కూడా సూర్యుడికి వీటితో సంబంధం లేదు. ఈ కర్తృత్వం సూర్యుడిది కాదు. నేను పనిచేస్తే సూర్యుడు పనిచేసినట్టు కాదు. సూర్యుడు ఉన్నాడు కాబట్టి నేను పనులు చేసుకుంటాను, ఆ చైతన్యం ఉంది కాబట్టి. కానీ ఈ పనులతోటి దానికి సంబంధం లేదా సూర్యుడికి. వాటిని తగులుకొని ఉండదు అది. ఈ పనులు పోయి దాన్ని తగులుకోవు. ఆ రకంగా ఉన్నదేమి? వాసుదేవమై ఉంటుంది. అది కృష్ణమై ఉంటుంది. భగవద్గీతలో కృష్ణమై ఉంటుంది. అది అసలు ఈ కర్మలు జరగడం అన్నది కూడా లేకుండా, కర్మలు జరుగుతున్నాయి నాది కర్తృత్వం అన్నప్పుడు ఈశానత్వం. ఎందుకంటే ఆ ఈశ్వరత్వం అంతా నాదై ఉన్నది, ఐశ్వర్యం అంతా నాది, అందులో జరుగుతున్న పనులు. ఇప్పుడు అసలు పనులు జరుగుతాయి కానీ వాటికి నాకు సంబంధం లేదని ఉంటే, నేనున్నాను కాబట్టి పనులు జరుగుతున్నాయి, అయితే ఆ పనులకి నాకు సంబంధం లేదన్నది వాసుదేవం. ఇప్పుడు
ఆ వాసుదేవానికన్నా కూడా వెనకాల అసలు పనులు జరుగుతున్నాయి కదా, అసలు పనులే లేవు. అది ఊరికేనే బీజ రూపంగా ఉన్నది, అసలు అది చెట్టుగా లేదు, ఊరికే బీజ రూపంగా ఉన్నది. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, అసలు కర్మ కూడా లేదు. ఆ రకంగా ఉన్నది, బీజ రూపంగా ఉన్నది నారాయణం. ఇంకింతే విషయం, ఇంత మాత్రం తెలిస్తే చాలా అర్థమవుతుంది. అది ఈశానము, అమృతత్వస్య ఈశానః. అందుకనే మన ఈశ్వరుడు కాలాతీతుడు. ఎందుకు అంటే ఈ ఈశ్వరుడివే కదా ఇవన్నీ, మొత్తము కాలము, జీవ జగత్తులు, మొత్తం కాలమన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న జీవ జగత్తులు మొత్తము ఇదంతా ఐశ్వర్యం, విభూతి అయితే ఆ ఐశ్వర్యానికి ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఆ ఈశ్వరుడివే ఇవన్నీ. ఆయనవి అయి ఉన్నాయి కాబట్టి ఈ జీవ జగత్తుల కన్నా ఆయన మించి ఉంటాడు. ఆయనవి అయి ఉన్నాయి కాబట్టి కాలం కూడా ఆయనది అయి ఉన్నది కాబట్టి ఆ కాలాన్ని మించి ఉంటాడు. కాబట్టి ఆయన కాలకాలుడు, కాబట్టి ఆయన కాలాతీతుడు, కాలకాలుడు, కాలుడైన, మహాకాలుడైన. ఎందుకంటే కాలాన్ని దాటి ఉన్నవాడు ఈయన ఈశ్వరుడు. ఈయన కర్మలు చేస్తాడు, నేను చేశాను అని ఉంటాయి, కర్మలు జరుగుతాయి కానీ నేను చేయలేదు, వాటికి నాకు సంబంధం లేదు అన్నది వాసుదేవము. అసలు కర్మలే లేనిది నారాయణము. ఇప్పుడు అక్కడున్నాము, అట్లా అది ఉన్నది కదా, అమృతత్వస్య ఈశానః. ఇది ఎక్కడుంది మనకు? అమృతస్య అభయస్య ఈశః అని ఇక్కడ మనకు మళ్ళీ 2వ స్కందంలో 6వ అధ్యాయంలో 17వ శ్లోకము. సహ అమృతస్య ఈశః. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎందుకు మళ్ళీ ఇంకోటి అందము, ఈశానుడి కాబట్టి అమృతత్వం. ఎందుకు మళ్ళీ కాలం కూడా చూసుకుందాము. కాలం ఉన్నది అంటే మరణం ఉంటుంది, కాలం అయిపోయిందంటే ఇంకా అది అయిపోతుంది. కాలంలో ఉంటే, కాలానికి లోబడి ఉంటే అప్పుడు దానితో పాటే జననాలు మరణాలు ఉంటాయి, మృత్యువులు ఉంటాయి. ఇప్పుడు ఇదేమైంది, ఈశ్వరత్వము కాలాన్ని దాటింది కాబట్టి దానికి కాలంతో సంబంధం లేదు, కాబట్టి దానికి మృత్యువు లేదు, కాబట్టి అదే అమృతత్వం. దాని పేరు అమృతత్వం, అందుకు అది అమృతం. ఎందుకంటే మృతం కావాలి అంటే కాలం ఉంటుంది, కాలం ఉంటే మృతం ఉంటుంది, కాలం దాటితే మృతం ఉండదు, అమృతత్వమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కూడా అందుకే ఇంకొకటి చిత్తశుద్ధికి మార్గము, మన త్రికరణ సిద్ధికి ఇంకొక అవకాశము. ఎన్నో ఉపాయాలు చూసుకోవాలి, మరి ఏం చేస్తాము. ఇంకొక ఉపాయము, టైం చూసుకొని అన్నం తినడం, టైం చూసుకొని పడుకోవడం, టైం చూసి పరిగెత్తడం చేయలేదనుకోండి, అప్పుడేమవుతాయి, టైంని దాటి ఉంటాము. టైం మన చేతిలో ఉంటున్నప్పుడు నేను టైం చేతిలో ఉండను, దానివల్ల ఏమవుతుంది, అమృతత్వానికి దగ్గర అవుతూ ఉంటాను. టైంని చూసుకొని పరిగెత్తుతున్నాను, టైం చెప్పినట్టు నేను వింటున్నానంటే, టైంకి కట్టుబడి ఉన్నానంటే, ఏదో గాడికి కట్టేసిన ఎద్దులాగా ఉన్నానంటే నేను దానికి లోబడి ఉంటాను. అప్పుడు మృతత్వం లోపల ఉంటాను, నేను మృత్యువుకు లోబడి ఉంటాను, కాలుడికి లోబడి ఉంటాను. కాలానికి లోబడి ఉండడం అంటేనే కాలుడికి, యముడికి లోబడి ఉండడం. కాలానికి కట్టుబడి ఉన్నాను అంటే మృత్యువుకి, మరణానికి, యముడికి కట్టుబడి ఉన్నాను అని అర్థం. ఆ రెండింటికి అందుకే ఒకటే పేరు. కాలుడన్నా కాలమన్నా ఒకటే విషయము. దాన్ని దాటితేనే అమృతత్వము. కాబట్టి మనము టైం చూసుకుని కొన్ని విషయాలు, ఆఫీస్ మీటింగ్స్ అట్లాంటివి ఇంక మనం ఏం చేయలేము. ఆఫీస్కి వెళ్లాల్సిన టైం, ఇంటికి రావాల్సిన టైం, ఇట్లాంటివి మనం ఏం చేయలేము. ఇక్కడికి వచ్చి కూర్చుని చదువుకునే టైంని కూడా మనం మార్చలేము, కాబట్టి అదే టైంకి రావాలి. ఇట్లాంటివి కొన్ని వదిలిపెట్టి మన కంట్రోల్లో ఉన్నవి, గంట కొట్టింది అన్నం తింటాను, గంట కొట్టింది నిద్రవుతాను, గంట కొట్టింది ఏదో చేస్తాను కాదు, కొన్నేనే మన చేతిలో ఉన్నవి మనం కంట్రోల్లో పెట్టుకుంటే స్వవశులం అవుతాము, లేకపోతే అవశులము, వివశులము, పరవశులము అవుతాము. అట్లా మన వశంలో మన కాలం లేకపోతే మనము మృత్యువుకు లోబడి ఉంటాము, కాలుడికి లోబడి ఉంటాము. అది మన కంట్రోల్లో ఉంటే మనం దాన్ని దాటుతాము. అది ఇంకొక మెథడ్, ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇంకొకటి, యత్ అన్నేన అతిరోహతి. ఇది అమృతత్వం ఒకటే కాదు, అన్నాన్ని కూడా దాటేసింది. అది అమృతత్వం ఒకటే కాదు, అన్నాన్ని దాటేసింది. ఎందుకు, దానికి అనుభవాలు అవసరం లేదు, భోక్తృత్వం లేదు. ఎంత ఈశ్వరత్వమైనా దాని కర్తృత్వం ఉంటే ఉన్నది, అది భోక్తృత్వం ఒప్పుకోదు. దానికి భోక్తగా ఉండే అవసరం లేదు కాబట్టి అన్నాన్ని అది దాటేసింది. కాబట్టి అన్నంతో అనుభవం అవసరం ఉన్నది అంటే ఏమవుతుంది, ఇంక చాలా ముఖ్యమైన విషయం, క్లోజ్గా వినండి.
అన్నం కావాలి, అనుభవం కావాలి. అన్నము ఒక్కటే కాదు, ఏ రకమైన అనుభవం కావాలన్నా కూడా అనుభవము కావాలి అన్న ఆశ ఉంటే వస్తుందో రాదో అన్న భయం ఉంటుంది. ఆ భయమే మళ్ళీ మృత్యువు. ఆ భయం లేకపోవడమే అభయము, అది అమృతత్వము. రామచంద్రమూర్తి ఎందుకు అమృత స్వరూపుడు? ఆయనకి ఆశ లేదు, రాజ్యం ఇస్తావా లేదు, ఇయ్యవా లేదు, కావాలి అని లేదు, వద్దని లేదు. ఆయన దేనికైనా మనసు చలించకుండా దాన్నట్లా ఉంచారు. వస్తుందో రాదో, నాకు ఈ రాజ్యం వస్తుందో రాదో, అయ్యో నేను అడవుల్లోకి వెళ్ళాలి ఎట్లానో ఏమో అన్న భయాలు ఆయనకు లేవు. భయం లేదు కాబట్టి ఏమైంది, ఆయన అభయంలోనే ఉంటారు. అభయము అమృత స్వరూపము. కాబట్టి అన్నాన్ని దాటితే, అనుభవాల గురించిన ఆలోచన లేకపోతే, అది కావాలన్న కోరిక లేకపోతే భయాలు ఉండవు. కాబట్టి మిగిలేది అభయము, దాని పేరు అమృతత్వం. భయం ఉన్నది అంటే, భయపడ్డామంటే చచ్చామే, భయపడ్డామంటే చచ్చామే. భయమే చావు. అది లేకపోవడమే అభయము, అదే అమృతత్వము. రామచంద్రమూర్తికి అది కావాలి ఇది కావాలన్న ఆశలు లేవు, వస్తాయో రావో అన్న భయాలు లేవు. కాబట్టి ఎవరి మీద కోపం లేదు, ఆయన జితక్రోధ. అయితే మరి ఆయనకు ఉన్నదేమి? ధర్మము. ఆయనకున్నది ధర్మము, ఆయన ధైర్యము. ఆయనకు భయం లేదు. భయం లేదు కాబట్టి ఆయనకు ఉన్నదేమి? ధైర్యము. ఆ ధైర్యమే ఆయన ధర్మము. ఆ ధర్మమే ఆయన స్వధర్మము. ఆ స్వధర్మం ఆయనకు తెలిసి ఉన్నది కాబట్టి ఆయన స్వస్వరూపంలో ఆయన ఉంటారు. అందుకే ఆయన అమృత స్వరూపము. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. తీగ లాగితే డొంకంత కదులుతుంది. చిన్న విషయం కాదు ఇది. అమృతత్వస్య ఈశానః ఉత యత్ అన్నేన అతిరోహతి అన్నది చిన్న విషయం కాదు. ఎంత దూరమైన విషయమో, ఎంత దూరమో వెళ్ళి ఆలోచించవలసిన విషయము, ఎంత లోతుకి వెళ్ళి తరచి చూడవలసిన విషయము. ఇది మళ్ళీ మనకు పాపము, మన వ్యాసుల వారు భాగవతంలో రాసిచ్చారు ఇక్కడ. అమృతస్య అభయస్య ఈశః మర్త్యం అన్నం యత్ అత్యగాత్. అన్నాన్ని దాటేయడం వల్ల, అనుభవం అవసరం లేదని అనుకోవడం వల్ల, కోరికలు లేవు కాబట్టి భయాలు లేవు. భయమే మృత్యువు. భయం లేదు కాబట్టి మరణం లేదు. కాబట్టి అది అమృత స్వరూపము. ఆ అభయమే అమృతము. భయమే చావు. భయమే చావుతో సమానం కాదు, భయమే చావు. భయం లేకపోవడమే, అభయంతో ఉండడమే అమృతమయమై ఉండడము. దాని పేరు ఈసత్వము. ఈ ఈసత్వము, దాని పేరు ఇంకొక పేరు వసిత్వము. అన్ని నీ వశంలో ఉండడము. దానికి నువ్వు చేయవలసిన ప్రయత్నము ముందు ఇనీషియల్ స్టేజెస్ లో నీ నిద్రను నువ్వు కంట్రోల్లో పెట్టుకో, నీ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకో, నీ మాటని కంట్రోల్లో పెట్టుకో, నీ చేతని నీ కంట్రోల్లో పెట్టుకో. అంతే కదా, నీ చేత మాట మనసు మూడింటిని, త్రికరణాలను నీ కంట్రోల్లో పెట్టుకుంటే వసిత్వం ఉంటుంది. అన్ని నీ వశంలో ఉంటే నువ్వు ఈశ్వరుడివై ఉంటావు. వసిత్వం ఉంటే ఈసత్వం ఉంటుంది. ఈసత్వం ఉంటే అన్నంతో, అనుభవంతో సంబంధం ఉండదు, కోరికలు ఉండవు, అప్పుడు భయాలు ఉండవు. భయాలు లేకపోతే అభయము, దాని పేరు అమృతము. ఇంతవరకు వచ్చావంటే, అమృతమయుడివై ఉన్నావంటే, అప్పుడు నెక్స్ట్ స్టేజ్ వాసుదేవాన్ని అర్థం చేసుకోవచ్చు. వాసుదేవం తెలిస్తే నారాయణమై కూర్చోవచ్చు. వాసుదేవం తెలిస్తే నారాయణమై కూర్చోవచ్చు. ఇవి స్టెప్స్. వాటికి షార్ట్ కట్స్ లేవు. ప్రయత్నం చేయవలసిందే, వేరే మార్గం లేదు. ఎంతవరకు వచ్చామో మళ్ళీ ఒకసారి చూద్దాము. సహస్ర శీర్ష పురుష, ఈ మొత్తం ప్రపంచంగా కనిపిస్తున్న దాంట్లో నుంచే ఇదంతా సాధించాలి. అది సహస్రమైన కళ్ళతో, కాళ్లతో, తలలతో, ఎన్నో రూపాలుగా మీ అందరిగా, నాగా, మీ చుట్టూ ఉన్న వస్తువులుగా, జీవ జగత్తులుగా ఉన్నది మొత్తం అంతా దాన్ని ఆవరించి, దాన్ని దాటి, దాన్ని దాటి దాంట్లో దూరి ఎట్లా ఉంటుంది? దాన్ని ఆవరించి ఉంటుంది, దాన్ని దాటి ఉంటుంది, దాని చుట్టూ ఉంటుంది, దాంట్లో దూరి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే అట్లానే ఉంటుంది. దాన్ని మించి ఎట్లా ఉంటుంది? మొత్తం విశ్వం అంతా అయి ఉన్నది. విశ్వాన్ని దాటి ఎట్లా ఉంటుందంటే ఇంతే. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను,
నా వాక్కుతో. నా వాక్కు నాలో నుంచే వచ్చింది, అది బాగా వ్యాపించింది, మీ దాకా వచ్చింది, నేను ఇక్కడే కూర్చున్నా కూడా ఫిజికల్గా. ఇప్పుడు అయినా కూడా అది నన్ను దాటిపోదు. నేను లేకపోతే అది లేదు, అది నన్ను దాటిపోలేదు. నేను కావాలనుకుంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని నాలో పెట్టేసుకుడు. మాట్లాడిన దాన్ని నేనేం వెనక్కి తీసుకుంటానంటే, అసలు నాకు మాట్లాడడం ఇష్టం లేదు, మొత్తం అంతా బీజరూపంగా లోపల పెట్టేస్తాను, పరాగా పెట్టేస్తాను. పరా పశ్యంతి మధ్యమ అని దాటుకుంటూ వైఖరిగా బయటికి రానివ్వను నేను దాన్ని. 4 లెవెల్స్లో ముంచేస్తాను తను అట్లా లోపల. లేదా బీజరూపంగా కాకపోతే బయటికి మొత్తం బ్రహ్మాండంగా వ్యాపిస్తాను వాక్కుగా. ఎంత అది వ్యాపించినా కూడా, ఎంత విశ్వమంతా వ్యాపించినా కూడా నన్ను దాటిపోలేదు. నేను లేక అది ఉండలేదు. నేను ఇక్కడే కూర్చున్నా, నా వాక్కు మొత్తం వ్యాపించినా కూడా నేను దాన్ని దాటి ఉన్నాను కదా, ఎందుకంటే అది నా వశంలో ఉన్నది. అట్లానే ఉంటుంది. మొత్తం అదంతా వ్యాపించి దాంట్లో దూరి దాన్నంతా నింపి దాని చుట్టూ ఉండి కూడా దాన్ని ఇట్లా దాటి ఉంటుంది. నా వాక్కు నా చుట్టూ ఉంటుంది, నన్ను మించి అది వ్యాపిస్తుంది, కానీ నన్ను దాటిపోలేదు. నేను దాన్ని దాటి ఉంటాను, అది నా వశంలో ఉన్నది. అందుకు పురుష ఏవ ఇదం సర్వం, ఆ పురుషం కానిది లేదు మొత్తం. భూతం భవ్యం భవత్ అన్న మొత్తం త్రికాలాలతో సహా దానికి లోబడి ఉంటుంది. మొత్తం కాలమంతా దానికి లోబడి ఉంటుంది. విశ్వమంతా అదే అయి ఉన్నది. ఇది విశ్వాన్ని దాటి ఉన్నది. ఎందుకు ఇదంతా జరుగుతున్నది? దానికి అన్నం అవసరం లేదు, అన్నాన్ని దాటింది, అది అనుభవాన్ని దాటింది, కోరికల్ని దాటింది. కాబట్టి భయం లేదు, అది అభయంతో ఉంటుంది, అమృతత్వమై ఉంటుంది అది. ఇప్పుడు ఇంకొక మంత్రం చూద్దాము. ఏతావానస్య మహిమా అతః జాయాంశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఇదంతా ఏమి? ఏతావాన్ ఇదంతా ఏమి? దాని మహిమ, దాని వ్యాప్తి. ఇదంతా దాని వ్యాప్తి. ఈ విషయం మళ్ళీ మనకి ఇక్కడ 6వ అధ్యాయంలో ఉంది. ఇదంతా ఏషః మహిమ, మొత్తం దాందే. ఇదంతా పురుషస్య మహిమ ఏషః. ఇదంతా ఇది మొత్తం కనిపిస్తున్నదంతా ఏషః పురుషస్య మహిమ. అదంతా ఏతావానస్య మహిమ, మొత్తం దాని వ్యాప్తి. అది బీజంగా విత్తనంలో ఉంటే ఉండొచ్చు, అణిమా అని సహ ఏషః అణిమా అని మనకు చాందోగ్యోపనిషత్తులో మనం చెప్పుకున్నది. సహ ఏషః అణిమా ఉండొచ్చు, లేదా మొత్తం ఇదని సర్వం మొత్తం జీవ జగత్తులుగా బ్రహ్మాండాలుగా వ్యాపించవచ్చు. ఆ వ్యాప్తి పేరు దాని మహిమ. ఈ మహత్తుగా అది ముందు వ్యాపించి అక్కడి నుంచి పంచభూతాలుగా, అక్కడి నుంచి జీవ జగత్తులుగా. అదంతా ఎట్లా వస్తుందో కూడా ఇందులోనే ఉంటుంది, చూద్దాం. అతః జాయాంశ్చ పూరుషః, ఇదంతా దాని మహిమే, కానీ దాన్ని దాటి ఉంటుందా పురుషః. ఆ పురుషుడు పురాల్లో ప్రవేశించి నివసించి వాటిని చైతన్యవంతం చేసి అంతటా ఉండి దాన్ని మించి, జాయాంశ్చ దాన్ని మించి, నా వాక్కు నాలో నుంచే వచ్చి అంతటా వ్యాపించి కూడా నాకు లోబడి ఉంటుంది. నేను దాన్ని దాటి ఉంటాను, నా వాక్కును దాటి నేను ఉంటాను. అతః జాయాంశ్చ పురుషః అస్య విశ్వాభూతాని పాదః. అస్య పాదః, ఆయన ఒక్క పాదము, ఈ పురుషుడి యొక్క పాదం ఒక్కటి, ఒక్క భాగము విశ్వాభూతాన్ని, మొత్తం విశ్వము, అందులో ఉన్న భూతాలు, జీవ జగత్తు మొత్తము ఒక్క పాదం, ఒక్క భాగము. త్రిపాదస్య అమృతం భువి, 3 పాదాలు మొత్తం అమృతమైన దివి. త్రిపాదస్య అమృతం దివి, దాని యొక్క మిగిలిన 3 భాగాలు అమృతమయమైన, మృత్యువుకి సంబంధం లేని, మరణం లేని, మర్త్యం కాని దివి. మర్త్యమైనది భువి, మర్త్యంతో మృతత్వంతో సంబంధం లేనిది దివి. ఎందుకంటే ఇది దివ్యమైంది, అది ప్రకాశం, అది ఊరికి ప్రకాశము. ఆ ప్రకాశానికి చీకట్లు లేవు, కాలంతో సంబంధం లేదు, మరణం లేదు, మృత్యువు లేదు, కాబట్టి అది అమృతము. మృత్యువుకు లోబడి ఉన్నది భువి, ఎందుకంటే భూహు అని ఉన్నది అని అర్థము, కనిపిస్తూ ఉన్నది అని అర్థం. కనిపిస్తూ వ్యక్తమై ఉన్నదంతా మారుతూ ఉంటుంది కాబట్టి అది అసత్, అదంతా భువి.
మిగిలిందంతా దివి. అది అమృతము, ఇది మృతము. ఈ భూమిలో ఉన్నవన్నీ కనిపిస్తూ వ్యక్తమవుతూ ఉన్నాయని అనిపిస్తున్నవన్నీ మారుతూ ఉండేవే అసత్, దాని పేరు భువి. ఇప్పుడు త్రిపాదూర్ధ్వః ఉదైత్ పురుషः పాదః అస్య ఇహ అభవత్ పునః తతః విశ్వక్ వ్యక్రామత్ సాసన అనసనే అభి. ఈ పురుషः ఏదుందో అది త్రిపాత్ 3 భాగాలుగా ఊర్ధ్వం మొత్తం పైనంతా ఉంటుంది. ఇహ ఇక్కడ భూమిగా ఈ బ్రహ్మాండాలుగా ఒక్క పాదం ఉంటుంది. పునః మళ్ళీ అదే పైన 3 భాగాలుగా ఊర్ధ్వంగా ఉంటుంది. అదే మళ్ళీ ఒక భాగంగా ఇహ ఈ బ్రహ్మాండంగా జీవ జగత్తులుగా ఉంటుంది. అయితే ఈ 3 ప్లస్ ఇది ఒకటి కలిపి 4 కలిపి ఇది పూర్ణము. ఇది పురుషః, పూర్ణత్వాత్ పురుషః అని చెప్పుకున్నాం కదా, ఆ విత్తనంలో నుంచి ఇదంతా వచ్చిందని. ఆ పూర్ణత్వాత్ పురుషః ఇది మొత్తం పూర్ణము. దీన్ని మళ్ళీ పురిసేతే ఇది పురుషః అనేది పురుష స్వరూపాన్ని తీసుకున్నది, రూపాన్ని తీసుకుని వ్యక్తమైందంటే జీవ జగత్తులుగా సదసదాత్మకంగా వ్యక్తావ్యక్తంగా కనిపిస్తూ ఉన్నది అంటే అది అసలు ఈ 3 భాగాలుగా ఒక భాగంగా విడిపోయినట్టు కనిపిస్తుంటుంది. అసలు ఉన్నదంతా ఈ 4 భాగాలతోటి పూర్ణమది, సంపూర్ణమది, పరిపూర్ణమైన వస్తువు, అది పదార్థము, వేరుగా లేదు, అది ఒకటే ఉన్నది. అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే విశ్వంగా అది వ్యక్రామత్ వ్యాపిస్తుంది, క్రమంగా వ్యాపిస్తూ ఉన్నది. వ్యక్రామత్ వివిధాలుగా క్రమంగా వ్యాపిస్తూ ఉన్నది. 3 భాగాలుగా వివిధాలుగా క్రమంగా వ్యాపిస్తున్నది. త్రివిక్రమ అన్నదానికి ఇదే అర్థము. త్రివిక్రమ అవతారం అంటాము, అది వామనావతారము, త్రివిక్రమావతారము అని మళ్ళీ మనము రూపంతో నామంతో ఒక కథగా చదువుకుంటాము. ఇక్కడ చెప్తున్నది అదే. తథా విశ్వవ్యక్రామత్ అంటే త్రివిక్రమ రూపంగా అదే ఉంటుంది. ఆ త్రివిక్రమ రూపమే వామనం. ఎందుకంటే వమనం అంటే లోపల నుంచి బయటికి రావడం, వమనం అవ్వడము. ఈ పూర్ణత్వాత్ పురుషుల్లో నుంచే ఒక భాగము విరాట్ విశ్వరూపంగా జీవ జగత్తులుగా వమనమై బయటికి వచ్చింది, వచ్చినట్టు కనిపిస్తున్నది. కాబట్టి అది వామనము, మొత్తం జీవ జగత్తులు వామనము, వమనమై వచ్చింది మొత్తం పురుషాకారంలో పురుషుడిగా. ఇప్పుడు అది క్రమంగా మొత్తం వ్యక్రామత్ అయింది, క్రమంగా త్రివిక్రమమైంది. అది 3 భాగాలుగా. అది సాసనే అనసనేగా, అసనంగా అనసనంగా 2 విధంగా ఉంటుంది. సా అంటే కూడి ఉన్నది, అసనం అంటే అనుభవంతో కూడి ఉన్నది, అనుభవంతో కూడకుండా ఉన్నది, 2 విధాలుగా ఉంటున్నది. సదసత్తుగా వ్యక్తావ్యక్తంగా ఉంటుంది. ఇందులో జీవ జగత్తులుగా ఉన్నదని చెప్పుకుంటున్నాం కాబట్టి సాహసనే అనసనే అని చూద్దాము. సాహసనే అనసనే. సాహసనే అంటే అనుభవాన్ని తీసుకునేవాడు, అనసనే అంటే అనుభవాన్ని తీసుకొనివాడు. ఇప్పుడు జగత్తంతా అనసనంగా ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఉంటుంది, దాని పండు అది తినదు. నీళ్లు ఉంటాయి, దాని నీళ్ళ తాగదు. అగ్ని ఉంటుంది, దానికోసం అది పనులు చేసుకోదు. సూర్యుడు ఉంటాడు, ఆయన కోసం ఆయన వెలగడు. ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయి? చెట్టు ఎందుకోసం ఉంది? చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, పిందెలు, పళ్ళు అవన్నీ ఎందుకు? ఈ తినేవాడి కోసం. అనుభవించే ఒక జీవుడున్నాడు. జీవులన్నీ అనుభవించేవి, అవన్నీ శాసనము. ఆ అనుభవం కోసం, ఈ జీవుడి యొక్క అనుభవం కోసం ఉన్నదంతా జగత్, అది అనసనము. దానికోసం అది ఉండదు. అది అనుభవాన్ని ఇస్తుంది జగత్. ఈ జీవుడు అనుభవాన్ని పుచ్చుకుంటాడు. ఈ అనుభవాన్ని ఇచ్చే, అనుభవాన్ని పుచ్చుకునే రూపాలుగా సాసనంగా అనసనంగా 2 విధాలుగా త్రివిక్రమంగా వ్యాప్తి చెంది ఉన్నది ఈ పురుషము అని ఈ మంత్రం చెప్తున్నది మనకు. ఈ విషయం కూడా మళ్ళీ మనకు రెండు శృతులుగా మార్గాలుగా అది విచక్రమే. మళ్ళీ ఇక్కడ విచక్రమే అన్నారు, ఇక్కడ వ్యక్రామత్ అని చెప్పారు. అది ఆ విధంగా ఉపక్రమిస్తుంది. అది రచన మొత్తం
జీవ జగత్ రచనకంతా తయారవుతుంది. అది బయలుదేరి ఆ విశ్వకు వస్తుంది. అది శాసనంగా అనసనంగా ఉభే 2 మార్గాల్లో ఉంటుంది. అది అనుభవాన్ని ఇచ్చేది, అనుభవాన్ని పుచ్చుకునేది అన్న 2 మార్గాల్లో 2 రూపాల్లో అది త్రివిక్రమంగా వ్యాప్తి చెంది ఉంటుంది. అది ఇప్పుడు ఒక్క భాగము జీవ జగత్తులుగా అనుభవాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇచ్చిపుచ్చుకోవడము, అనుభవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అన్న వ్యవహారాల కోసము జీవ జగత్తులుగా ఈ మొత్తం బ్రహ్మాండాలన్నీ జీవాలన్నీ రూపాలతో నామాలతో ఉన్నాయి. ఈ వ్యవహారం లేకపోతే, ఇచ్చిపుచ్చుకోవడాన్న లావాదేవీలు లేకపోతే అసలు ఏమి జీవ జగత్తులు ఉండవు. కర్మలు లేకపోతే, పని లేకపోతే జన్మలుండవు. కాబట్టి నువ్వు కర్మలన్నిటినీ అకర్మలను చేసుకో. అదెట్లా చేసుకుంటావంటే కోరికలు పెట్టుకోకు. నువ్వు అసలు జీవుడిగా పుట్టావు, నువ్వు శాసనంతో పుట్టావు, అనుభవించడానికి పుట్టావు. మనసు అవన్నీ ఉన్నాయి. ఏదైనా సరే అనుభవించడానికి పనికొచ్చే ఉపాధిలో ఉన్నావు, జీవంలో ఉన్నావు. నువ్వు జగత్తుగా లేవు. జీవం పోర్షన్ లో ఉన్నావు. నువ్వు జగత్ పోర్షన్ నీ కోసం ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆ కోరికలు ఉన్నాయి అంటే నువ్వు అసలు పుట్టింది శాసనంగా పుట్టావు, అనసనంగా జగత్తుగా పుట్టలేదు. శాసనంగా పుట్టావు కాబట్టి అనుభవాలతో ఉంటావు. అనుభవాలంటే మళ్ళీ కోరికలు ఉంటాయి. కోరికలు ఉన్నాయి అంటే ఏమవుతుంది, ఇంక ఇది నడుస్తూ ఉంటుంది ప్రోగ్రామ్. నువ్వు ఈ ఒక్క భాగంలో ఉంటావు, ఈ ఒక్క భాగంలో ఉంటావు. ఈ 3 భాగాలుగా కూడా నువ్వు త్రివిక్రముడిగా వ్యాపించాలి. మొత్తం దాన్ని దాటి ఉండాలంటే ఏం చేస్తావు? ఈ శాసనం అయి ఉండి కూడా అనుభవాన్ని నువ్వు పట్టించుకోకు, నువ్వు వదిలిపెట్టు, సన్యాసం చేయి. అనుభవాన్ని, కర్మ ఫలాల్ని త్యాగం చేసావనుకో, అనుభవాలను వదిలిపెట్టావనుకో, ఆశల్ని కూడా పట్టించుకోలేదనుకో, నీ కర్మలన్నీ అకర్మలు అవుతాయి. అప్పుడేమవుతుంది, ఈ ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు ఉండవు. ఈ అనుభవాన్ని ఇవ్వడము, అనుభవాన్ని పుచ్చుకోవడం అనే లావాదేవీలు ఉండకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఈ జీవ జగత్తులు ఉండవు. అప్పుడు నువ్వు ఈ ఒక్క భాగంలో లిమిట్ అవ్వకుండా ఈ త్రివిక్రమంగా వ్యాపించవచ్చు. విశ్వంగా కాదు, విశ్వక్కగా ఉండొచ్చు అప్పుడు నువ్వు అని ఈ మంత్రం చెప్తున్నది. మనము ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ ఈ తస్మాత్ విరాట్ అజాయత అన్న విషయం కూడా మళ్ళీ మనకి ఇక్కడ యస్మాత్ అండం విరాట్ జజ్ఞే అన్న చోటు నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఈ 6వ అధ్యాయము మొత్తమే 1-to-1 ట్రాన్స్లేషన్ మన పురుష సూక్తానికి. ఇందులో విస్తారంగా చదువుకుంటున్నాం కాబట్టి దీంతో పాటు కలుపుకొని చూస్తే పురుష సూక్తం కూడా ఇంకా కొంత లోతుగా తెలుస్తుందన్న ఆశతోటి ఈ విధంగా మొదలు పెట్టుకున్నాము. వచ్చే వారం మళ్ళీ మనం ఇక్కడ తస్మాత్ విరాట్ అజాయత దగ్గర నుంచి చదువుకుంటూ మొదలు పెడదాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.